నమస్కారం అండి. నమస్కారం అందరికీ. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్‌కాస్ట్‌కి నా పేరు బోగస్ నోగ్ అండ్ నాతో ఉన్నది బీయింగ్ బ్రూట్ ఏమైంది లక్ష్మణ్ సిల్వేనియా ఈసారి? లక్ష్మణ్ సిల్వేనియానా? ట్యూబ్ లైట్ ఎలిగింది లేట్‌గా. నేను లాస్ట్ టైమ్ ఏదో ఎప్పుడైనా నన్ను ఫాస్ట్‌గా అన్నట్టున్నావు ఉంటా. కదా! ఫాస్ట్‌గా నేను చెప్పాలి నీకు చకా 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 అని. నేను ఎప్పుడైనా తెలుసు కదా బోగస్, ఇట్లా నీకు టైం ఇస్తుంటాను ఇంప్రూవ్ అవ్వడానికి. బ్రూట్ వెల్కమ్ నేను బ్యాక్ టు ద కళ్ళు షో మూసుకొని అండ్ గ్రేట్ టు హావ్ యూ బ్రూట్. వెరీ వెరీ హ్యాపీ టు హావ్ యూ. ఇట్ ఈస్ అవర్ ప్రివిలేజ్. బ్రూట్, ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు కార్తికేయ 2 2. ఎస్. ఇంకా ఫ్లూట్ మ్యూజిక్ ఇస్తావు అనుకున్నా కానీ ఓకే, ఇది కూడా నడుస్తుంది. యా, కార్తికేయ 2 మీకు ఓటీటీలో Z5లో దొరుకుతుంది. చూడండి, పెద్ద సర్ప్రైజ్ స్లీపర్ హిట్ కొట్టింది సినిమా ఈ ఇయర్. నేషనల్ లెవెల్, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్, యూనివర్సల్ లెవెల్లో హిట్ కొట్టింది. యా, అండ్ మనం అఫ్ కోర్స్ సారాంశం ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు ముఖ్యమైన పని మొదలుగా బ్రూట్, మనం ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ ఉంటాం? @_thigap, ట్విట్టర్ @thigap, వీరో @thigap, మన ఈమెయిల్ mindthigap@gmail.com. మెటా. తింటావా? సో అన్ని ముఖ్యమైన కార్యక్రమాలు అయిపోయినాయి. ఇప్పుడు అయిపోయినాయి. నెక్స్ట్ మెయిన్ మనం పాడ్కాస్ట్ సెకండ్ మోస్ట్ ప్రయారిటీ చేసే పని ఎందుకు అంటే మన కొత్త సెగ్మెంట్ పేరు అది ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. ఆల్రైట్, సో ఎందుకో మెస్ పక్కన బాత్రూమ్ పక్కన ఈ జనాలందరూ నిల్చొని చప్పట్లు కొడుతున్నారు. బ్రోడ్, ఇట్స్ వెరీ ఆక్వర్డ్. కూర్చోబెట్టడానికి వెళ్ళే ప్రతి ఒక్కటిని చూసి ఇట్లా వావ్ కమాన్ కమాన్ అని చెప్పి ఇట్లా చప్పట్లు కొడుతున్నారు. అది ప్రైవసీ లేకుండా పోయింది. ప్రశాంతంగా వచ్చి ఏం బరికారో చదివిపోదాం అంటే. సో బ్రోడ్, ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ ఈ వారం మనకి ట్విట్టర్ లో ఏరీస్ అహ్మద్ మళ్ళీ రాయలేదు, రాశాడు. గుర్తొచ్చాడు మన జోడియాక్ బ్రదర్, ద జోడియాక్ కిల్లర్. సో మళ్ళీ రాశాడు లాస్ట్ ఎపిసోడ్ తర్వాత. మళ్ళీ రాశాడు, అదే ప్రాబ్లం. అదే మళ్ళీ రాశాడు. ఒకసారి రాసలేదు. అదే బసవా గురించి పోయినసారి ప్రస్తావించడం మర్చిపోయాను అని చెప్పి. అండ్ బెంగళూరులో బేసిక్ గా ఉంటాడంట. ఇట్లా బైక్ నడుపుతూ మన పాడ్కాస్ట్ వింటుంటాడు. అప్పుడప్పుడు బైక్ బండి సైడ్ కి ఆపుకొని ఇట్లా మరి నవ్వాల్సి వస్తుందంట బ్రో. అది ఇంత కష్టాలు పడుతున్నాడు అంటే ఇది మాత్రం అబద్ధం అని తెలుస్తుంది నాకు. బోగస్, ఏరీస్ అహ్మద్ మాటలన్నీ నమ్మద్దు మనం. ఎందుకంటే నేను బెంగళూరులో ఉంటున్నాను. నువ్వు బైక్ పక్కన ఆపుకొని నవ్వేంత టైం ఉండదు ఇక్కడ. బైక్ ఆగే ఉంటది ట్రాఫిక్ లో. అది సో ఈ ఎక్స్ట్రా స్టెప్స్ ఎందుకు యాడ్ చేస్తున్నాడో నాకు తెలియదు. సో AA బ్యాటరీ, AAA పవర్, ఏరీస్ అహ్మద్ ఇవన్నీ నువ్వు ఇట్లా క్యూట్ అబద్ధాలు చెప్పక మాకు ప్లీజ్. మేము నమ్మము అంత ముద్దుగా. అదే, మేము ప్రొఫెషనల్ రివ్యూవర్స్ కాకుండా ఫ్యాక్ట్ చెకింగ్ కూడా చేస్తాం అప్పుడప్పుడు. అన్ని చేస్తాం. మా దగ్గర ఒక పెద్ద QA టీమ్ ఉన్నది, అదే క్వాలిటీ అష్యూరెన్స్ ఫ్యాక్ట్ చెకింగ్ టీమ్ ఉన్నది. మాకు వచ్చే ప్రతి అక్షరం వాళ్ళు అన్ని ఆచితూచి పరిచి ఫోరెన్సిక్ అనాలిసిస్ చేసి బాగా సిఐడి లాగా బాగా తెలివిగా చూసి అదే పరిశీలించి మాకిస్తే అప్పుడు మేము మీ ముందర తీసుకొస్తాం అన్నమాట. అది సో అనుకోక మమ్మల్ని. సో ఇంకా దాని తర్వాత దిస్ పాడ్కాస్ట్ ఇస్ మై స్ట్రెస్ బస్టర్. బై ద వే, సింక్రానిసిటీని తెలుగులో సమకాలీకరణ అంటారు రాసి చెప్పాడు. మాకు అది మళ్ళీ వాడే అవసరం కూడా పడదు. ఎట్లా అనవసరంగా కష్టపడ్డాడు ఏరీస్ అహ్మద్. కానీ ఏరీస్ అహ్మద్ థ్యాంక్స్ అ లాట్. స్వచ్ఛమైన తెలుగులో మళ్ళీ మాకు మెసేజ్ పంపించి మమ్మల్ని 4 రోజులు దాన్ని చదివి ప్రాక్టీస్ చేసే పని ఇప్పించినావు మాకు. ఇంకా ఒకటే ఏంటంటే మా సైడ్ నుంచి అబద్ధాలు చెప్పక మాకు. ఇట్లా బైక్ పక్కన ఒప్పుకొని నవ్వుతున్నా, మేము బైక్ ముందర గుద్దేసిన వినా, ఇవన్నీ చెప్పకు. ఓకే, మాకు తెలుసు బెంగళూరు పరిస్థితి ఎట్లున్నదో. బైక్ నడపని కూడా లేదు అక్కడ రోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది ట్రాఫిక్ గురించి కంప్లైంట్ చేస్తారు బ్రో. ఇంకో కొంతమంది ఏమో పొట్ట పట్టుకుంటాం, ఇట్లా పొట్టలు పగిలిపోతే మేము ఎవరు చెప్పాలి, ఇట్లా ఏదో స్లైట్ గా మనల్ని ఏదో లీగల్ లయబిలిటీస్ లో తోస్తున్నట్టు. అదే, మీకు యాసిడిటీ ప్రాబ్లం అంటే అది మా పైకి తోయకండి. ఈనో తీసుకోండి, జెల్సిల్ తాగండి, లేకపోతే సోంఫ్ తినండి. అది కానీ యాసిడిటీ పెట్టుకొని థైగా పాడ్కాస్ట్ వినకండి. ఇంకోటి వచ్చి ఇప్పుడు ట్విట్టర్ లోనే మళ్ళీ మనకి రాసింది మొమెంటో. అండ్ మొమెంటో వచ్చాడు మళ్ళీ, గుర్తొచ్చింది వాడికి మనం ఉన్నామని. ఇంకా మొమెంటోకి టాటూ చూసుకున్నాడు, గుర్తుకొచ్చింది. ఇట్లా పళ్ళు తోముకుంటుంటే నాలుక కింద, అరే ఇదేంటి. సో ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, సినిమా రివ్యూ చేయగలుగుతారా అని రాశాడు బ్రూట్. సో బ్రూట్, మనం అసలు ఎంత ప్రొఫెషనల్ రివ్యూవర్స్ అంటే రిక్వెస్ట్ రాగానే ఇట్లా ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ ఇచ్చేస్తాం. ఎంత తొందరగా చెప్పేస్తాం అసలు. టైం వేస్ట్ చేయం బోగస్. అదే, ఈ సినిమా చేయగలుగుతారంటే చేయం,
ఏం మా వల్ల కాదు, అంతే, మాకు వద్దు, ఇన్స్టెంట్ రెస్పాన్స్. మాకు ఈ బాధ్యతలు మాకు ఇష్టం లేదు. ఇంత ప్రొఫెషనలిజం ని నిజంగా మన థైగాపర్స్ చాలా అప్రిషియేట్ చేస్తారు డీప్ డౌన్ ఇన్ ద బాటమ్ ఆఫ్ దర్ హార్ట్స్ అని చెప్పి నమ్ముకుంటున్నాము. ఎస్, అండ్ అంతటితో బ్రూడ్ మన స్పెషల్ సెగ్మెంట్ ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సమాప్తం అయిపోయింది. బాత్రూమ్ వదిలేస్తున్నాము. ఓకే, వీళ్ళందరూ ఇంకా ఇక్కడే ఉన్నారు. ఓకే, ఇక్కడే తగలాడిందంతా చప్పట్లు కొట్టుకుంటా. ఓకే, అదే లేట్ అయిపోయింది, 12 మంది బస్సులు ఎక్కండి ప్లీజ్. ఓకే ఎస్, బ్రూడ్, అర్జెంట్ గా ఇప్పుడు నువ్వు కార్తికేయ 2 సారాంశం ఏంటో చెప్పేసే బ్రూడ్. చెప్పను, నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకని? నాకు ఇష్టం లేదు ఇలాంటివన్నీ చేయడం. కానీ మన ఇద్దరి మధ్యలో బోగస్ నిజాలు చెప్పుకోవాలంటే నువ్వు చెప్పే సారాంశం కంటే నేను చెప్పే సారాంశమే బెటర్ ఉంటది కాబట్టి యా, నాకు ఈ బాధ్యత ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈ కార్తికేయ 2 సారాంశం చెప్తాను. అందుకనే ప్రతి వారం నువ్వే చెప్తే ఎట్లా ఉంటుందంటావు బ్రోడ్? అసలు క్వాలిటీ ఎట్లా ముడ్డి వాస్తుంది మన క్వాలిటీ చాలా నువ్వు అనేది హై ఉంటది బ్రోడ్. అసలు ప్రతిసారి నువ్వే ఏం హై ఉండదు. నేను అట్లా కాదు, నేను అంత ఇప్పుడు సమాంతరంగా ఉండాలి మన ఇద్దరు. టీమ్ యా బ్రోడ్, కమ్ ఆన్. లేదు, ఉన్న ఇద్దరిలో టీం అన్నారు దాన్ని. బెటర్ అంటున్నావు, మళ్ళీ చేయను అంటున్నావు. ఎట్లా ఇట్లా చేస్తే? ఎందుకంటే నువ్వు కూడా ఇంప్రూవ్ అవ్వాలి కదా బోగస్. ఎప్పుడు నేనే ఇంప్రూవ్మెంట్ ఉంటే ఎట్లా చెప్పు? ఒక 2 ఏళ్ళు నేను చూసి వారం వారం నేను నేర్చుకుంటా కొంచెం కొంచెంగా, లేకిగా. యా, ఓకే, కార్తికేయ 2 మూవీ బేసికలీ ఒక తెలుగు మూవీ. ఓకే, ఓకే, ఎవరికి తెలియని విషయం ఇది. జీ5 లో దొరుకుతుంది, మనం చూసినాం కూడా. ఇట్లా జీ5 లో రాగానే వెంటనే ఈ మూవీ ఆబ్వియస్లీ కార్తికేయ అన్న కుర్రాడి గురించి. 2 అని వాడి సర్నేమ్ అనుకుంటారు కానీ కాదు, ఇది కార్తికేయ పార్ట్ 2 వర్షన్. డబుల్ యాక్షన్ అనుకుంటారు కానీ కాదు, అది కాదు, డబుల్ యాక్షన్ కూడా కాదు. చాలా హోప్ చేస్తారు మీరు ఇంకో కార్తికేయ వస్తాడని, కానీ రాడు. మీ పైసలు పెట్టిన దానికి ఒక్కడే వస్తాడు. అండ్ వాళ్ళకు ఉన్న బడ్జెట్ కూడా ఒక్కడే రాగలిగాడు. సో మూవీ స్టార్ట్ అవడమే ఒక మంచి విఎఫ్ఎక్స్ తో స్టార్ట్ అవుతుంది, ఇలస్ట్రేషన్ అండ్ కార్టూన్ తోటి. ఏంటి అంటే శ్రీకృష్ణుడు ఇట్లా ఓ చెట్టు పైన హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు, యాజ్ యూజువల్ గా ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. అప్పుడే శ్రీకృష్ణుడు అవతార అంతం ఎట్లా అవుతుందని చూపిస్తారు ఆ కార్టూన్ లో. అయితే సడన్ గా మీరు ఇదేంటి నికలోడియన్ స్టార్ట్ అయిపోయింది అని అనుకుంటారేమో, కార్తికేయ 2 అని. కానీ కాదన్నమాట, అది మూవీనే అది. సో ఇదంతా మ్యాటర్ డిస్కస్ అవుతుంది. లాస్ట్ కి శ్రీకృష్ణుడు ఏమంటారంటే, నాది ఒక యాంక్లెట్ ఉన్నది, ఈ యాంక్లెటే ఫ్యూచర్ జనరేషన్ కి ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ టూల్ ఇది, సో ఇది జాగ్రత్తగా పెట్టు అని ఇంకో అబ్బాయికి చెప్తారు అనమాట. ఇట్లా చెప్పంగానే ఇట్లా మొత్తం అయోధ్య ఉంటది కదా, అయోధ్య ఇట్లా నీళ్ళలో మునిగిపోతుంది. ద్వారకా సారీ, అయోధ్య కాదు, ద్వారకా. సో ద్వారకా మొత్తం నీళ్ళలో మునిగిపోతుంది. అయ్యా అనుకుంటాం మనం, అయిపోయింది సరే అని లేవబోతుంటావు నువ్వు, ఇట్లా మూవీ అయిపోయిందేమో అని. కానీ అప్పుడే ఇట్లా ఒక హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టే చోట ఒక పాము ఉంటది. అందరు హాస్పిటల్ అని సతమతం అవుతూ ఉంటారు, అరే ఏదైనా పాము వచ్చేసింది అర్థం పర్థం లేకుండా అది ఇది అని. ఓ మై గాడ్ అని చెప్పి సరే పాములోని పట్టుకోరా అంటారు. అయితే వాడు పాములు నంబర్ ఉండదు వాడి దగ్గర. అయితే ఇప్పుడు హీరో ఎంట్రీ వస్తుంది అన్నమాట, ఎందుకంటే హీరో కెన్ డూ ఎవ్రీథింగ్. సో హీరో ఎవరంటే కార్తికేయ. కార్తికేయ తీరికలు లేచి హాయిగా 2 కార్తికేయ 2 కానీ ఓన్లీ సింగిల్ పవర్ డబుల్ బ్యాటరీ, ఫేస్ లిఫ్ట్ కార్తికేయ ఇది 2022. సో కార్తికేయ పొద్దున్నే లేచి తయారయ్యి బేసికలీ వెళ్ళి ఆ పామును పట్టుకుంటాడు. అది పెద్ద విషయం కాదు, ఎందుకంటే జుజుబి విషయం ఆఫ్టర్ ఆల్. సో బేసిక్ అప్పుడు మనకు తెలుస్తుంది కార్తికేయ ఒక డాక్టర్ అని. అది ఏ డాక్టరో తెలియదు ఇంకా ఎగ్జాక్ట్లీ, కానీ డాక్టర్ అయితే ఉంటాడు. 3 years అయింది డాక్టర్ అయ్యి, కానీ పేషెంట్లను చూసుకోకుండా ఇట్లా పాములు పట్టుకుంటూ ఉంటాడు ఇక్కడ. సరే ఓకే, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మన కార్తికేయ హీరో ఎందుకు అని చెప్పి అందరికి డౌట్ వస్తుంది, పాములు పట్టుకునేసరికి హీరో అయిపోతాడా అని. కానీ అట్లా కాదు, కార్తికేయకి చాలా స్కిల్స్ ఉంటాయి అన్నమాట. అంటే వాస్తు చూస్తాడు, దయాలను పట్టిపిస్తాడు, ఇట్లా మ్యాగ్నెట్ పెన్లతోటి మగ్గులు తాగుతుంటాడు, ఇవన్నీ తెలుసు. కానీ కొత్త టెక్నాలజీ ఒకటి ఉన్నది, టెక్నాలజీ గురించి కార్తికేయకి తెలియదు. ఒక చిన్న పాప ఉంటది వాళ్ళ ఇంట్లో, ఆ పాప ఆ టెక్నాలజీ చూపిస్తుంది, మగ్గులో వేడి నీళ్లు పోస్తే ఒక ఫోటో వస్తుంది. వావ్, కార్తికేయ వెంటనే ఓ మై గాడ్ టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది అని ఇట్లా ఫీల్. మేట్రిక్స్ లో ఒక సీన్ ఉంటుంది చూడు, ఒక పిల్లోడు ఇట్లా స్పూన్ ఉంచుతాడు, నియో వచ్చేసి అట్లనే సేమ్ కార్తికేయ వర్షన్ అన్నమాట ఇది. అది సో కార్తికేయ ఓకే ఆల్ దిస్ ఇస్ గ్రేట్ అని చెప్పి అంతా అయిపోతుంది. లాస్ట్ కి ఏమవుతుంది అంటే కార్తికేయ ఓ మేయర్ ని కొడతాడు అనమాట. అది ఎందుకు కొడతాడు అంటే మేయర్ కి అట్లా తనులు తినాలని స్క్రిప్ట్ లో రాసి ఉండే. నువ్వు మొత్తం కథ చెప్పేద్దామని డిసైడ్ అయిపోయినావు? లేదు, ఇక్కడ వరకు చెప్తున్నా, ఓన్లీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నా. సో దీంతో ఏమవుతుంది అంటే వాళ్ళ మదర్ మొక్కుకుంటది, వీడికి చాలా పిచ్చి కోపం ఉన్నది కార్తికేయకి, వీడు ఎక్కడ పడితే అక్కడ పోయి స్క్రిప్ట్ లో ఉన్నా లేకపోతే అందరినీ కొడుతూ వస్తున్నాడు. కార్తికేయ 2 కి చాలా పిచ్చి కోపం ఉన్నది, చాలా కోపం ఉన్నది. ఈ కార్తికేయ 1 బాగుండే.
ఉట్టి పుణ్యానికి 2 వచ్చాడు. సరే ఎట్లా స్క్రిప్ట్ లో ఉన్నా లేకపోయినా అందరినీ కొడుతున్నాడు అక్కడిక్కడ పోయి. డాక్టర్ అయ్యండి పాములు పడుతున్నాడు, ఇది మొత్తం సెట్ చేయాలి వీడిని అని చెప్పి సరే అని పోయి నేను పోయి ద్వారకాలో ఇట్లా మొక్కుకుంటా అని చెప్పి ద్వారకాకు బయలుదేరుతారు అనమాట. ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇదంతా అవుతుంటే మధ్యలో ఒకడు ఉంటాడు, వాడు మంచి మంచి లైబ్రరీకి వెళ్ళి బుక్కులు చింపొస్తుంటాడు అంతా. వాడు ఆర్కియాలజిస్ట్ ఉంటాడు అనమాట. సో ద్వారకకి వెళ్ళగానే కార్తికేయకి ఎక్కడ లేని పాపులారిటీ ఉంటది. అందరు ఇట్లా వచ్చి వాడి మీద వాడి కార్తికేయ కార్తికేయ అని పిలుస్తూ ఉంటారు. వాడు అప్పటికి పలకడు, ఎందుకంటే వాడి కార్తికేయ 2 కాబట్టి. సో ఇప్పుడు కార్తికేయ 2 ఓకే అక్కర్లేని ఇలాంటి అనాలిసిస్ ఇది చెప్పాల్సింది. ఇలాంటి అనాలిసిస్ ఇంకేమైనా దొరకదు. థై గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ పంచుతూ ఉంటాడు. సో కార్తికేయ 2 బేసికలీ ఏమవుతుందంటే ఒక ఎక్స్ట్రీమ్లీ మైథలాజికల్ మిస్టరీ ఒకటి నడుస్తూ ఉంటది, విచ్ ఈస్ రన్ బై 3 బాడీస్. ఒక సీక్రెట్ సొసైటీ, ఇంకో ఆదివాసీ సీక్రెట్ సొసైటీ, ఇంకొక లోన్ సోల్జర్ సొసైటీ, ఆర్కియాలజిస్ట్ సొసైటీ. వీళ్ళు ముగ్గురు కలిసి అది ఏమంటారు మన కార్తికేయ 2 ని ఫాలో చేస్తూ ఉంటాడు. అండ్ కార్తికేయ 2 ఇప్పుడు ఎవరైతే వచ్చాడో కదా బుక్కులు చింపుకుంటున్నాడు లైబ్రరీలో, వాళ్ళ మనవరాలు ఉంటది. వాళ్ళ మనవరాలు వచ్చి మా తాత చెప్పిండు నీ దగ్గర రమ్మని. ముగ్ధ వచ్చి చెప్తుంది, మా తాత చెప్పిండు నీ దగ్గరకు రమ్మని, నువ్వు ఏదో పీక్ పొడుస్తావంట, మరి ఏందో చూపి నీ తడకాయిందో అని. సో కార్తికేయ 2 యాజ్ యూజువల్ అన్ని ఇంటెలిజెన్స్ వాడి చాలా తెలివైనవాడు. తెలివైనవాడు గౌతమ్ కజిన్ మాట కార్తికేయ 2. అందులో చెప్తారు కూడా సినిమాలో చాలా తెలివైనవాడు. సో ఇదంతా ఉంటది. సో కార్తికేయ 2 బేసికలీ ఎట్లా ఆ మిస్టరీ ఏంటి అసలు, అందులో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ ఆ మూవీలో చెప్తారు. కానీ మోస్ట్ మైల్ స్టోన్ మూమెంట్ ఏంటంటే కార్తికేయ 2 అసలు ఈ దారిని ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే బసవ కజిన్ పసవ ఎక్కడో ఎవరో తవ్వుతూ ఉంటే ఇక్కడ హైదరాబాద్ లో బసవ కజిన్ పసవ ఇట్లా నిద్ర లేచి అర్ధరాత్రి అర్జెంట్ గా వెళ్ళి కార్తికేయ వాళ్ళ ఇంట్లో తులసి తోటని ఇరగొడతాడు. అది బసవ కాదా? నేను మిస్టేక్. బసవ కాదు, బసవాకి కొంచెం ఇట్లా బ్లాక్ టాన్స్ ఉంటాయి అటు ఇటు, బాడీ టాన్స్. ఇట్లా ఇప్పుడు హృతిక్ రోషన్ కి ఇట్లా టాన్ పెయింట్ కొడతాడు. రైట్ అట్లానే బసవ మస్సులు ఇట్లా మంచిగా షాడోస్ కొంచెం అట్లా డార్కర్ షేడ్స్. సో వీడు బసవ అన్నమాట. ఇంకా హీ స్టిల్ మేకింగ్ హిస్ మూవ్స్. నేనే బసవాన్ అంత మిస్ అవుతున్నాను, అందుకనే చూడగానే నేను అరే బసవ అనుకో. కానీ బసవ కాదన్నమాట. నువ్వు మళ్ళీ చూడు కార్తికేయ 2 2 సార్లు చూడాలి బై ద వే. ఓకే, లేకపోతే బసవ మీ ఇంటికి కూడా వచ్చి తొట్లన్నీ ఇరగొట్టి పోతాడు 2 సార్లు చూడకపోతే కార్తికేయ 2ని. ఎందుకంటే 2 సార్లు చూడకపోతే అది 300 కోట్లు కొట్టదు అనమాట సినిమా. కొట్టదు, అది ఏం తెలియదు పీకదు. ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది. సో అది బోగస్. ఇంతటితో నేను చెప్పగలిగిన సారాంశం ఇది. కార్తికేయ 2 అన్న మూవీ ఒక చక్కని తెలుగు మూవీ. కాకపోతే డబ్బింగ్ లో మీకు తెలిసిపోతే తెలుగులో వీళ్ళు డైలాగ్ చెప్పలేదని. సో ఇది మాట సారాంశం. అదండి కార్తికేయ 2 సారాంశం. బ్రూట్ చాలా ప్రొఫెషనల్ గా చెప్పావు. సో కంగ్రాట్స్. ఇప్పుడు వచ్చి అసలైన రివ్యూకి వద్దాము. స్పాయిలర్స్ తో పాటు మొత్తం అన్ని మాట్లాడుకుందాం విచ్చలవిడిగా. స్కూల్ లేదు, కాలేజ్ లేదు, ఆఫీస్ లేదు అన్నట్టు మాట్లాడుకోవాలి వాళ్ళు రాత్రి అంతే. అండ్ 2 సార్లు మాట్లాడుకుందాం అన్ని. ఏం చెప్పినా నువ్వు చెప్పిందా నేను మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది 2 times. ఇది చాలా ఎంజాయబుల్ ఎపిసోడ్ ఉంటుంది మన. డెఫినెట్ గా మీరు ఎపిసోడ్ ని 1.5x లో వినండి ప్లీజ్, నార్మల్ స్పీడ్ లో వినకండి. సో కార్తికేయ 2 ఫస్ట్ చూడగానే నాకు ఓవరాల్ గా నాకు ఫీలింగ్ ఏమొచ్చిందంటే మెయిన్ గా ఎస్పెషల్లీ ఇప్పుడు మనం పోయిన F3 రివ్యూలో మనం చెప్పుకున్నాం కదా, థై గ్యాప్ పాడ్కాస్ట్ ఒక యూనిక్ రివ్యూ పాడ్కాస్ట్ ఇది. ఎందుకంటే మేము రివ్యూ చేసేసరికి మనం రివ్యూనే చేయము, కానీ చేసేసరికి కూడా ఫైనాన్షియల్ డీటెయిల్స్, సినిమా ఆడిందా లేదా, ఎంతమంది బయట ఉన్నారు, ఎంతమందిని బొక్కలు వేశారు, షూటింగ్ ఎక్కడైనా, అన్ని డీటెయిల్స్ వచ్చేస్తుంటాయి. ఎంతమంది కోవిడ్ వచ్చింది, కోలుకున్నారా లేదా, అన్ని డీటెయిల్స్ ఉంటాయి మన దగ్గర రివ్యూ చేసేటప్పుడు. సో ఈ కార్తికేయ 2 కూడా ఓ పెద్ద స్లీపర్ హిట్ అయిపోయింది అసలు. అండ్ నాకు దాని వల్లనే కొంచెం క్యూరియాసిటీ ఉండే, అరే చూడాలి సినిమా. ఫుల్ అంతేం చేసింది ఇందులో, అంతేం చేసింది అసలు ఒక రేంజ్ లో కలెక్షన్స్ వచ్చినాయి దీనికి. అది కూడా సైమల్టేనియస్లీ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద బాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయినాయి కదా. శంషేరానా ఇంకేదో శంషేరా వచ్చింది, ఇంకా వచ్చినాయి 2-3 వచ్చినాయి పెద్దవి. లాల్ సింగ్ చెడ్డా
లాల్ సింగ్ చడ్డా కూడా రిలీజ్ అయింది అప్పుడు. అవును అవును. సో దానివల్ల క్యూరియాసిటీ ఉండే, హైప్ వింటుంటే చాలా మంది అంటే కొంతమంది ఫుల్ ప్రేజ్ చేస్తుండే, అరే పార్ట్ 1 కంటే పార్ట్ 2 మస్తు తీసినారు, అవును. అది అందుకనే హిట్ అయింది, వెల్ డిజర్వ్డ్ ఇది అని చెప్పారు. ఓకే అని అట్లా అవును. విని పక్కన పెట్టాను. ఇంకో రీజన్ కూడా చెప్పేసే బోగస్. మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు, అంత ఖాస్గా లేదు యాక్చువల్ గా, సినిమాలో అంత మ్యాటరే లేదు, కానీ అట్లా ఎట్లనో హిట్ అయిపోయింది అని కూడా అదే అంటే మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయి అంతా. మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయి. అవును. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి, మనకి ఎంత క్యూరియాసిటీ వచ్చినా గానీ మన మిడిల్ క్లాస్ తనం మనం ఎప్పుడు మర్చిపోలేదు. అదొకటి అందరు గమనించి మనం రెస్పెక్ట్ చేయాలి. సబ్స్క్రైబ్ ఏంటి ఆ మిడిల్ క్లాస్ తనం అంటే, యూట్యూబ్ లో వాడు 3-4 యాడ్లు వేసినా గానీ మనం యూట్యూబ్ ప్రీమియర్ కొనకుండా అదే యాడ్లు చూసుకుంటూ వీడియోలు ఎట్లయితే చూస్తామో, ఈ మూవీ మనకి ఎంత క్యూరియాసిటీ తెప్పించినా గానీ మనం థియేటర్కి వెళ్ళి అయితే ఈ మూవీ చూడలేదు. మనం పట్టుబట్టి ఓటీటీలో రిలీజ్ అయ్యే వరకు ఆగి మన క్యూరియాసిటీని ఇట్లా గుప్పెట్లో పట్టుకొని గుండె పైన రాయి పెట్టుకొని ఓటీటీలో వచ్చిన తర్వాతే అది జీ5 లో లాంచ్ చేస్తే, అది కూడా మన దగ్గర సబ్స్క్రిప్షన్ లేకపోతే, ఎవడైతే మన అమ్మమ్మలు తాతయ్యలు జీ5 లో సీరియల్ చూసే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళ సబ్స్క్రిప్షన్ అకౌంట్ తీసుకొని మరి ఈ మూవీ చూసాం. దీన్నే కష్టాలని చెప్పాలి, అది దీన్నే అనేది ప్రొఫెషనలిజం అంటే. ప్రొఫెషనల్ రివ్యూవర్స్ వాళ్ళు మళ్ళీ వచ్చింది మన బాత్రూమ్, మన ఫ్యాన్స్ అసలు చెప్పలేం. ఏరీస్ ఏమైతే పంపిస్తున్నారు సగం మందిని. సో మొత్తానికి ఈ మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి, పోనీ చూద్దాంలే సినిమా అని చూస్తే ఎంత హైలైట్ నవ్వు వచ్చిందంటే బ్రో నాకు, ఈ సినిమా పర్ఫెక్టా అంటే బెబ్బే కానే కాదు, రిఫైన్డ్ అంటే కానే కాదు, రఫ్ అరౌండ్ ది ఎడ్జెస్ అంటారు చూడు, అది ఈ సినిమాకి అండర్ స్టేట్మెంట్ అసలు మామూలుగా. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళ బాలీవుడ్ వాళ్ళ తరపు నుంచి ఆలోచిస్తే నాకు మస్తు నవ్వచ్చు, ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఇలాంటి మూవీ కూడా వాళ్ళని కొట్టేసి వాళ్ళు అప్పుడు దాకా ఓకే పుష్ప సినిమా వస్తే చూసుకోవాలి, ఓకే భీమ్ గడ్ సినిమా వస్తే చూసుకోవాలి, లేకపోతే రామ్ సినిమా చూసుకోవాలి, అదే ఇట్లా రాజమౌళి సినిమాలు వస్తే కొంచెం మనం టైమింగ్ వాస్తు కొంచెం చూసుకోవాలి అని చెప్పి ఇలా వీళ్ళంతా క్యాల్కులేట్ చేస్తుంటే సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ కార్తికేయ 2 అనుపమ్ ఖేర్ స్టారర్. అంతే. అనుపమ్ ఖేర్ ఎంత సిగ్గుపడ్డాడంటే ఈ మూవీలో అనుపమ్ ఖేర్ గుడ్డోడ్ లాగా చేశాడు. నేను చూడలేను ఈ మూవీ, నా కళ్ళారా నేను ఈ షూటింగ్ చూడలేను, నా రోజు నేను చూసుకోలేను, నాకేం కనపడలేదు, నాకు తెలీదు. సో ఎంత రఫ్ అరౌండ్ ది ఎడ్జెస్, ఎంత అన్రిఫైన్డ్ గా ఉన్నా ఒకలాంటి ఎర్నెస్ట్నెస్ ఉండే. అది ఎట్లా అంటే ఏదో బీటింగ్ అరౌండ్ ద బుష్ కాకుండా వాళ్ళు ఒక పాయింట్ కి ఒక మేము చెప్పాల్సిన కథ ఇది, ఇంకా బుద్ధిగా ఇవన్నీ కొంచెం కార్నర్స్ లో ఇట్లా లూజ్ గా ఉన్నా, కొంచెం లైటింగ్ తేడా ఉన్నా, కొంచెం డబ్బింగ్ అటు ఇటు అయినా, అంటే యాక్టర్ ఒక లాంగ్వేజ్, డబ్బింగ్ వాడు ఒక లాంగ్వేజ్ మాట్లాడినా అంతే. మన కార్తికేయ 2 కొండల్ని ట్రెక్ ఎట్లా చేస్తున్నాడంటే నేను నా లైఫ్ లో ఎవరిని అట్లా చూడలేదు తెలుసా. కొండ మీద ఒక కర్ర ఇట్లా పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ తో ఇట్లా కర్ర ఇట్లా స్నోలో పెట్టి స్కీయింగ్ చేసేటప్పుడు ఇట్లా సైడ్ వైజ్ ఇట్లా చేస్తారు చూడు, ఇట్లా కర్ర పెట్టి ఇట్లా సైడ్ వైజ్ చేసి ఇట్లా సైడ్ కి వెళ్తున్నాడు. ఇట్లా నేను అనుకున్నా అసలు ఏ ఫిజిక్స్ ఇది, ఏ రేంజ్ లో క్వాంటం ఫిజిక్స్ నడుస్తుంది ఇక్కడ. ఆ మంచు కొండ ఎక్కేవారు చూసావా, అట్లా ఏమంటారు ఫ్రోజన్ రివర్ పైన వాళ్ళు ఒక పెద్ద 4x4 టెంపో నడిపించారు. కానీ దాని అంతటికి నీకు ఒక లీవే ఇస్తావు, నువ్వు చేస్తే చేసింలే, ఇంత మాత్రం ఉండదా హీరోయిజం అన్నట్టు ఒక లీవే. ఆ మూవీ అక్కడి వరకు వెళ్లే వరకు నువ్వు నీకు ఆల్రెడీ అర్థమైపోయింది, సరే వీళ్ళు ఇక ఏదో ఒకటి చేసి వాళ్ళు వెళ్తున్నారు, కొండైతే ఎక్కుతున్నారు, ఇక మనకు పెద్ద సర్ప్రైజ్ లేవన్నట్టు. నా ప్రాబ్లం అది కాదు బ్రో, నేను అక్కడితో నీ ఒప్పుకుంటా నువ్వు చెప్పిన పాయింట్ తో. ఈ రివర్ మీద ఇట్లా ఐస్ మీద 4x4 నడుపుతున్నారంటే ఓకే, నువ్వు అన్నట్టే నేను కూడా ఓకే లైట్ చూపిస్తున్నారు, ఎట్లా నడుస్తుంది సినిమా ట్రీట్మెంట్ మనకు అర్థమైపోయింది ఎట్లా తీస్తున్నారో, ఇది మిక్స్చర్ ఆఫ్ కొన్ని సినిమాలు నడుస్తున్నాయి ఇక్కడ. కానీ ఆ ట్రెక్కింగ్ సీన్ కొండ సైడ్ నడవడం, జస్ట్ వాకింగ్, అక్కడ నేను అక్కడ కూడా నేను లైట్ తీసుకోవాలంటే నాకు చాలా కష్టం. అది అంటే నేను ఇంకా పాయింట్స్ చెప్తా అదే సీన్. నువ్వు కొన్నిసం ఇట్లా కట్టబెట్టి నువ్వు ఇట్లా ముందుకు జరుగుతావు కదా, ఇట్లా కట్టబెట్టి ఇట్లా సైడ్ వైజ్ ఇట్లా స్కీయింగ్ వైజ్ ఇట్లా సైడ్ వైజ్ ఎక్కుతున్నావు, ఆ సీన్ ఒకసారి నువ్వు చూడాలి. నిజంగా నీకు అర్థం కాలేదు బోగస్, అక్కడ కార్తికేయ 2 మైండ్ బ్లోయింగ్ ఉండదు. ఇద్దరు ఉన్నారు అక్కడ, ఒకడు ఆల్రెడీ కట్ట దాటున్నాడు, కార్తికేయ 1, కార్తికేయ 2 ఇక్కడ ఉన్నాడు. నీకు ఆ మోషన్ దీంట్లో నీకు అర్థం కాదు ఏంటంటే వాడు ఆల్రెడీ ఉన్నాడు, సో నీకు ఇట్లా స్లైడ్ అయినట్టు అనిపించింది. నీకు ఆ సీన్ ఇంకో అఘాయిత్యం చెప్తా నీకు.
వాళ్ళు ఓ సంకలో ఒక చిన్న పొట్లం వేసుకొని తిరుగుతుంటారా? అవును. అందులో ఏదైతే ఆ పీకాక్ పెట్టుకొని తిరుగుతుంటారు కీ. అవును. అవును. ఆ పొట్లంకెళ్ళి వాళ్ళకి జాకెట్‌లొచ్చినాయి, మఫ్లర్‌లొచ్చినాయి. ఆ పొట్లంకెళ్ళి స్కీయింగ్ షూసొచ్చినాయి. ఆ పొట్లంలోకెళ్ళి టెలిస్కోప్‌లొచ్చినాయి. ఇగ అంతే మరి. నీకేం కావాలంటే బైనాక్యులర్స్ వచ్చినాయి. కొంచెం వదిలితే ఆ పొట్లంకెళ్ళి ఒక స్టెప్నీ గూడా వచ్చేది. టైర్ పంక్చర్ అవుతే స్టెప్నీ మార్చనీకి ఆ పొట్లంకెళ్ళి తీసేటోళ్ళు. ఆ! ఇవన్నీ గూడా అంటే అందే అంటున్నా. ఎంటర్‌టైన్‌మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంటర్‌టైన్‌మెంట్ డ్రివెన్ మూవీ. యాహ్! ఐ నో. దానికో ప్రిమైస్ ఇచ్చిండ్రు. దానికో కొంచెం మంచి గట్టి స్ట్రాంగ్ ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చిండ్రు. హ్మ్. హ్మ్. కానీ ఫండమెంటల్లీ ఇదొక ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ. ఇందులో యాహ్! లాజిక్‌లు మనం వెతుక్కోవద్దు. యాహ్! ఎట్లయితే 'అవెంజర్స్' మూవీలో అర్థం పర్థం లేకుండా వీళ్ళు దునియా మొత్తం ఇరగొట్టుకుంటూ పోతారు. అవును. మళ్ళీ ఆ బిల్డింగ్‌లు ఎట్లా కడతారు, ఎవరు కడతారో చెప్పరు అవును. మనకి. అట్లనే ఇందులో గూడా మనం లాజిక్ జూడొద్దు. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ జూడాలి ఇందులో. నేను నిజంగా లాజిక్ చూడట్లేదు. నేను జస్ట్ నడవడం నడక బ్రో. నేను నిజంగా ఆ నడక నేను ఎప్పుడు లైఫ్‌లో చూడలేదు. సో, అది హ్మ్. కొంచెం స్టాండ్ ఔట్ అయింది అంతే. బట్ పాయింట్ ఏంటంటే ఎంత రఫ్‌గా ఉన్నా ఒకలాంటి బ్లూ కాలర్ వర్క్‌మెన్‌షిప్ అంటారు చూడు. ఇట్లా అవును. పెద్ద కష్టపడడం. తోపుల్లాగా చేయకపోయినా ఇట్లా ప్రొసీజర్ మన పద్ధతి ఇది. పని ఇట్లా చేయాలి. బుద్ధిగా అవును. టైం సేవ్ చేస్తూ, టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి అట్లా నో నాన్‌సెన్స్‌గా స్టోరీ బీట్స్ కొడుతూ వెళ్ళిపోయారు అట్లా. సో, అవును. దానివల్ల ఏమవుతుందంటే స్టార్టింగ్‌లో స్టార్ట్ అయిన యానిమేషన్ సీక్వెన్స్ అప్పుడు స్టార్ట్ అవ్వగానే మనం అనుకుంటాం, అరే ఇది మరీ ఆబ్వియస్‌గా కార్టూనిష్ గానే ఉంది. హ్మ్. సరే మరి అనవసరంగా పెట్టారేమో, ఇట్లా మామూలుగా ఇంకో స్టైల్‌లో చూపించుంటే ఇంకా బెటర్ ఉండేదేమో. రియలిస్టిక్ ఇది కూడా చేస్తే కష్టం అవుతుంది అంటే వేరే విధాలు కూడా ఉన్నాయి చెప్పడానికి. కానీ మరీ ఇట్లా వెళ్ళిపోయారు అని అట్లా అనిపించింది. కానీ ఇంకా మూవీ పోతుంటే ఎంత ఇన్వెస్ట్ చేశారు దాంట్లో ఆ 3D యానిమేషన్‌లో. ఎంత అవును. ఫ్లాష్ బ్యాక్, ఎంత ఎక్స్‌పోజిషన్, ఎంత నారేటివ్ ఉంది. అవును. మొత్తం యానిమేషన్‌లో చూపిస్తున్నారు. సో, అది అవును. చూసే కొద్దీ నీకు మళ్ళీ ఏమనిపిస్తుంది, ఇంత బెటర్ ఎఫర్ట్ దీంట్లో అసలు. అండ్ ఇది రియలిస్టిక్‌గా ఉందా లేదా అదంతా చూడకుండా వచ్చింది కథ చెప్తుందా లేదా, కథ మ్యాటర్ అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా నీకు, అది. ఆ బొమ్మలు అర్థమవుతున్నాయా లేదా చూస్తే అవును. అంతే చాలా టక పెట్టి చాలా ఇన్వెస్ట్ చేశారు దాంట్లో. అంత లాంగ్ యానిమేటెడ్ సీక్వెన్స్ యానిమేషన్‌కి చాలా స్క్రీన్ టైమ్ ఇచ్చారు. నేను అండ్ వర్తీ చూసి స్క్రీన్ టైమ్ ఉండే అది. అదే నేను చూసి చాలా టైం అయింది అనిపిస్తుంది నాకు. ఇంత యానిమేషన్ నేను చూడలేదు. యాహ్! అవును. అవును. సో, సో, నేనిప్పుడు చెప్పే ఫీడ్‌బ్యాక్ నా రివ్యూ గురించి మన షేక్ సాబ్ మళ్ళీ ఒక రివ్యూ కొడతాడు మనకి. ఏది ఉంటది. మీరంతా పాజిటివ్‌లు చెప్తున్నారు, నెగెటివ్స్ ఏడ పోయినాయి అవి ఇంకా ఇవి అని. ఉన్నాయి, వస్తాయి కదా. ఎందుకంటే నా దగ్గర 3 టాప్ పాయింట్స్ ఉన్నాయి బోగస్. ఆహా! 3 అంటే 3. చెప్పు. ఒకటి నువ్వు ఆల్‌మోస్ట్ టచ్ చేసావు. హ్మ్. ఏంటంటే అక్రాస్ ద మూవీలో నీకేదో వీళ్ళు ఇక్కడ వీళ్ళు సాగదీస్తున్నారు సినిమాటిక్ ఎఫెక్ట్ కోసం అన్నట్టు లేకుండే. హ్మ్. మూవీ యాక్చువల్లీ చాలా టక ఎళ్ళిపోయిందది. అదే. టెంపో కొంచెం మంచిగా మెయింటైన్ చేశారు. యాహ్! అండ్ ఓవర్ స్పూన్ ఫీడింగ్ లేదు. యాహ్! కూర్చొని అదే ఈ చిన్న చిన్న లాజికల్ యాస్పెక్ట్‌లున్నాయి జూడు. వీళ్ళు మధుర నుంచి అక్కడికెట్లా ఎళ్తారు? ఇంత తొందరగా ఎట్లా ఎళ్తారు? టైమ్ ల్యాప్స్ అసలు ఎటు పోతుంది? అదంతా ఉన్నాయి జూడు. హ్మ్. అవన్నీ వీళ్ళు పెద్దగా పట్టించుకోలే. వీళ్ళేమన్నారంటే మ్యాటర్ ఇది, స్టోరీ ఇది. ఈ స్టోరీ అర్థమయ్యేటట్టు తీయాలి మూవీ అని. యాహ్! దానివల్ల వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మూవీ టెంపో చాలా బ్యూటిఫుల్‌గా ఎళ్ళిపోయింది. హ్మ్. అది వన్ మేజర్ ప్లస్ పాయింట్. సెకండ్ నా మోస్ట్ ఫేవరెట్ పాయింట్ హ్మ్. ఏంటంటే అర్థం పర్థం లేని లవ్ స్టోరీ అయితే లేదు. ఉంది కానీ ఎంత బాగా హ్యాండిల్ చేశారు చూడు అది. అదే నేను దానికే వస్తాను. నన్ను అదే. చెప్పనిస్తావా? బోకస్ చెప్పు నా చెప్పు. పాయింట్‌లైనా నన్ను చెప్పనిస్తావా? చెప్పు బ్రో. ఎవరైనా ఒక నీ అబ్బాయి, పాయింట్‌కి నేను లేఅప్ ఇస్తున్నా ఎట్లా నువ్వు. అబ్బాయి ఎవరైనా ఆ! అంతంత సేపు ఒకళ్ళొకళ్ళే టైమ్ స్పెండ్ చేస్తే హ్మ్. ఒక ఇన్‌ఫాక్చుయేషన్ అనేది ఉంటది జూడు. హ్మ్. అరే! ఈ పిల్ల బానే ఉందే. ఆ అమ్మాయి గూడా అరే! ఈ పిల్లాడు బానే ఉన్నాడే అన్నట్టు ఉన్నది జూడు. యాహ్! జస్ట్ అంత మాత్రమే టచ్ చేశారు. యాహ్! వాళ్ళిగ అర్జెంట్‌గా అందరిని వదిలేసి చెట్ల చుట్టూ తిరిగి, ఆ కొండలంతా ఎక్కేసి, డాన్సులు చేసేసి అవన్నీ అట్లా లేకుండే. యాహ్! యాహ్! అదొక పెద్ద ప్లస్ పాయింట్ ఈ మూవీకి. హ్మ్. అంటే నా ఫస్ట్ ప్రయారిటీ ప్లస్ పాయింట్ ఇదే. హుహు. ఏంటంటే అక్కర్లేని లవ్ స్టోరీ పెట్టలేదు. అవును. జస్ట్ ఇగ హీరో, హీరోయిన్ గదా! నామకే వాస్తే ఇగ వీళ్ళిద్దరి మధ్యలో ఒక రొమాంటిక్ 2 పాటలు ఉండొద్దా సార్ అన్నట్టు ఏం లేకుండే. యాహ్! సో, దట్ ఈస్ అనదర్ బిగ్ థింగ్. ఈ పాయింట్ చాలా మంది నేర్చుకోవాలి. స్టోరీకి ఇంపార్టెన్సీ ఈ లవ్ స్టోరీకి, ఈ స్టోరీకి కుక్కకాండి మధ్యలో అని. హ్మ్. దానివల్ల గూడా నేను ఆ సెకండ్ హాఫ్ గూడా చూడగలిగేటట్టు ఉండింది. యాహ్! ఫర్ ష్యూర్ అది ఒక పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ అది. యాహ్! వీళ్ళిద్దరిది రిలేషన్ ఎలా అయితే హ్యాండిల్ చేశారో ఒక చిన్న మొంటాజ్‌లో 2, 3 సీన్స్‌లో చూపించారు. అవును. జస్ట్ ఓకే. అండ్ అది గూడా యాహ్! అదే. ఎట్లంటే అది మురిసిపోయి, అదే. వీడు మురిసిపోయి అట్లా గాకుండా జస్ట్ ఏదో ఇట్లా ఆంఖో మే హో గయా అన్నట్టు అదే. ముట్టనట్టు వచ్చేసిండ్రు వాళ్ళు. అంతే. సగం స్మైల్ ఇక్కడ, సగం స్మైల్ అక్కడ. ఆ! ఆ! ఈళ్ళిద్దరికి మ్యాటర్ అర్థమైపోయింది. ఆళ్ళ పక్కన ఉన్న వాళ్ళిద్దరికి మ్యాటర్ ఆ! అర్థమైపోయింది. అంతే. అర్థమైపోయింది. ఓకే. ఇప్పుడు ఇగ నెక్స్ట్ ఇది మనకి అవసరం చాలా లేదు. పనులున్నాయి అదే చేయనీకి. మనము బాబు టైం ముందర పెట్రోల్ అయిపోతుంది. పైసలు అదే ఎక్కువున్నాయి. మనం చేయాలి అని చెప్పి ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా పోతున్నారంతా.
సో ఓవరాల్ గా నాకు అది అనిపించింది. దాని వల్ల ఆ స్టోరీ మీద ఎంతైతే ఫోకస్ చేశారో ఎక్కువ, ఎందుకంటే నువ్వు కాంట్రాస్ట్ చేస్తే ఆబ్వియస్లీ ఎవరికైనా మండాలి. ఇప్పుడు నేను బాలీవుడ్ లో కూర్చున్నాను అనుకో, నా ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఒక బ్రహ్మాస్త్ర, ఒక శంషేరా తీస్తుంది అనుకో, నేను ఇక్కడ నుంచి ఈడ నుంచి ఆడ నుంచి విఎఫ్ఎక్స్ వాళ్ళని పిలిపించుకొని ఓ పెద్ద ఇంత స్పెషల్ ఎఫెక్ట్స్ మీద కోట్లు పోస్తున్నా. ఇక్కడ వీళ్ళేమో ఒక కామిక్, ఒక నికలోడియన్ ఛానల్ పెట్టేసి చోటా భీమ్, చోటా రామాయణం, చోటా కృష్ణ, గోవర్ధన్ అనుకుంటూ అదే చిన్న బడ్జెట్ లో దాన్ని కొట్టుతున్నారు కోట్లెట్లా. ఆ స్క్రీన్ లో పెరిగిపోతుండే సినిమా అది అసలు. ఆల్ ఓవర్ ఏంటి ఆల్మోస్ట్ ఫస్ట్ డే ఎవరు ఇయ్యలేదు స్క్రీన్లు. అవును, ఐ థింక్ 3 screens 4 screens ఇచ్చారు. బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ వాళ్ళకి 1400 screens ఎంత వచ్చినాయి. సో ఇట్ వాజ్ అ ఫినామినల్ రన్, వైరాలిటీ ఈ మూవీకి నిజంగా. సర్ప్రైజ్ హిట్ అసలు ఇది. అవును కేమ్ ఫ్రమ్ నోవేర్ నిజంగా. సో ఇప్పుడు బేసికలీ బాలీవుడ్ వాళ్ళు ఏంటంటే జస్ట్ పుష్ప ఆర్ఆర్ఏ కాకుండా ఎవడు ఏం చేస్తున్నాడో అన్ని వాళ్ళు చూడాలి ఫస్ట్. మనకి పెద్ద తలకాయ నొప్పి. అక్కడ వరకు ఎందుకు బ్రో, రేపు మన ఇద్దరు పోస్టర్ వచ్చింది అనుకో, ఎవడరా వీళ్ళిద్దరు వదుకుతారు. వీళ్ళు ఎవర్రా నాయన, కొత్త వాళ్ళు వచ్చారా, అట్లా ఉంది పరిస్థితి. దీని వల్ల మనకి పెద్ద ప్రాబ్లం అవుతుంది బోగస్. ఏంటది? ఇప్పుడు రాజీవ్ మస్తాన్ వీళ్ళందరూ ఉన్నారు చూడు, అనుపమ చోప్రా, రాజీవ్ మస్తాన్, వీళ్ళందరూ ఇప్పుడు మన కాంపిటీటర్లు అయిపోతారు. వాళ్ళు కూడా తెలుగు మూవీ రివ్యూస్ చేయడం దిగుతారు ఇప్పుడు. ఐ గివ్ 3 stars, ఐ గివ్ 2 stars అనుకుంటా. నడుస్తున్నాయి కదా ఆల్రెడీ. అనుపమ చోప్రా అది ఆల్రెడీ తెలుగు వింగ్ ఉంది. ఇంటర్వ్యూలు తీస్తుంది, రివ్యూలు ఇంకా చేయట్లేదు. రివ్యూలు చేస్తున్నారు మన వాళ్ళు, వేరే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, లోకల్ వాళ్ళు ఉన్నారు చేస్తున్నారు. చచ్చాం పో. లేదు అయినా వాళ్ళది. అయితే ప్లీజ్ అందరు మా అభినందులు అందరికి థై గ్యాప్ పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఎందుకంటే కొంచెం నల్ల మబ్బులు కనబడుతున్నాయి మాకు. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఫండ్ చేయండి, షేర్ చేయండి. ఏమో బ్రో, నేనైతే ఆ రివ్యూలు విన్నా, అంత ప్రొఫెషనల్ మళ్ళా ప్రొఫెషనల్ గా చేయలేరు. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వగానే థియేటర్ కి పోయి చూస్తారు. థియేటర్ పోయి చూసి ఫస్ట్ వీక్ లోనే వచ్చేసి ఈ సినిమా చూడండి, ఈ సినిమా చూడకూడదు అట్లా చెప్తారు. మనం అట్లా కాదు. చూసేసి ఒపీనియన్లు ఫామ్ చేసుకున్నారు. అప్పుడు ఇప్పుడు చెప్తాను, అందరు పండుకున్నాక అన్ని సర్దుకున్నాక అప్పుడు మనం లేపుతాం. ఇట్లా చూసినారా సినిమా? మీరు చూసారో లేదో తెలియదు కానీ అంటే అది ఇంకోటి కూడా ఉన్నది కదా బోగస్. మనం వి వాంట్ ఎవరైతే మూవీ తీస్తారో వాళ్ళు పైసలు సంపాదించాలని మన కోరిక. బిజినెస్ మన రివ్యూ వాళ్ళ బిజినెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు. అట్లా మన వల్ల వాళ్ళు ₹2 ఎక్కువ సంపాదించద్దు, ₹2 తక్కువ సంపాదించద్దు. ఆ ₹2 ఏదో మనకు రావాలి. అదే ఎక్కువ సంపాదిస్తే కూడా మనకు రావాలి. అట్లా మనకు రావాలి. తక్కువ సంపాదిస్తే కూడా మనం ఇట్లా అది కొట్టు, మనం మన ఫ్యాన్స్ ని పంపిద్దాం. సో అఫ్ కోర్స్ మన ఫిలాసఫీ చాలా డిఫరెంట్ ఉంటుంది బ్రో. మన ప్రొఫెషనల్ రివ్యూర్స్, ఓన్లీ ప్రొఫెషనల్ రివ్యూర్స్ తెలుగు ఇండస్ట్రీకి. నిజంగా ఇంకెవరైనా ఎవరు లేరు, నాకు డౌట్. ఇంకా వాళ్ళకు అందరికి హెచ్చరిక, మన ప్రొఫెషనలిజం బాలీవుడ్ కి వెళ్ళింది అనుకో కష్టాలు పెరిగిపోతాయి. బాలీవుడ్ వాళ్ళకి ఇంకా కష్టాలు. ఇక బాలీవుడ్ కి చాలా కష్టాలు ఉంటుంది. ఎందుకంటే రాధేశ్యామ్ టు ద పవర్ ఆఫ్ 10-12 వెళ్ళిపోతుంది అది. సో ఇంకా వచ్చే బ్రో, ఈ సినిమాలో ఇట్లా కామెడీ బిట్స్ చాలా ఉండే. ఎందుకంటే ఆల్రెడీ పాజిటివ్ చెప్పుకోవడానికి మనకి స్లీపర్ హిట్, పాజిటివ్ టెంపో 2 hours 18 minutes బ్రో. 18 అనిపించలేదు కానీ ఎంత స్టఫ్ చేశాడు దాంట్లోనే. మళ్ళీ ఎంత ఎక్స్పోజర్ స్టఫ్ చేశారు. అక్కర్లేని లవ్ స్టోరీ పెట్టలేదు. అండ్ మంచి మ్యూజిక్ ప్లస్ చెప్పుకుంటుంటే కనుక నాకు యాక్చువల్లీ మ్యూజిక్ నచ్చింది. మ్యూజిక్ కూడా ఎక్కడెక్కడ యాడ్ చేసింది. అదే మ్యూజిక్ ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో ఆ రెస్పాన్సిబిలిటీని తీర్చింది బై. మ్యూజిక్ డెఫినెట్లీ యాడ్ చేసింది సినిమాకి. ఇంకా సినిమాకి యాడ్ ఏం చేసినాయంటే మా ముగ్ధా యాడ్ చేసినట్టు అనిపించింది నాకు. ఓవరాల్ ముగ్ధా మంచిగా యాడ్ చేసింది. హర్ష మంచిగా యాడ్ చేశాడు. ఇంకా మన బాబాయ్ శ్రీనివాస్ రెడ్డి మంచిగా యాడ్ చేశాడు. మదర్ క్యారెక్టర్ కూడా. యాక్చువల్లీ వాడు అభిరుడు ఆ క్యారెక్టర్ యాక్చువల్గా ఒక పాజిటివ్ నాకు ఈ సినిమాలో. పెద్ద పాజిటివ్. అదే కాదు మంచి అంటే ఆ క్యారెక్టర్ రాయడము, ఆ క్యారెక్టర్ కి ఇచ్చిన ట్రీట్మెంట్, ఇంకా ఆ క్యారెక్టర్ కి చేసిన కాస్టింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ క్యారెక్టర్ నాకు నచ్చింది ఏం తెలుసా, అంటే చాలా ఉన్నాయి ఇందులో యాక్చువల్ చెప్పుకుంటే. అక్కలేని అరుపులు ఇయ్యాలి ఆ క్యారెక్టర్ కి, జస్ట్ బికాస్ వాడు ఒక అభిరుడు, ఒక ట్రైబల్ ట్రైన్డ్ వారియర్ కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ లో పోయారు. సైలెన్స్ మొత్తం సైలెంట్ ట్రీట్మెంట్ ఉండే, విచ్ మేడ్ హిస్ క్యారెక్టర్ యాక్చువల్లీ డేంజరస్. పంచ్ వచ్చింది క్యారెక్టర్ కి, చిక్ అని పని చేసేసి వెళ్ళిపోయాడు. సో అది పెద్ద ప్లస్. ఐ థింక్ క్యారెక్టరైజేషన్స్ లో నాకేం పెద్ద ఎక్కడ ఇది అనిపించలేదు.
నాకేం నచ్చింది అంటే ఈ అభిరుడిది క్యారెక్టర్ ఆల్మోస్ట్ నువ్వు చూస్తే హీరోకి పెద్ద అంత తక్కువగా ఉన్నాడా సైడ్ క్యారెక్టర్ లాగా అంటే అట్లా కూడా కాదు. అంటే హీ హాజ్ హిజ్ ఓన్ వేరే నడుస్తుంది ఒక వాల్యూ సిస్టమ్, ఒక వాల్యూ ఆ సినిమాకి ఉన్న వాల్యూ కూడా హీ హాజ్ హిజ్ ఓన్ సెపరేట్ వాల్యూ అది. సో అది నాకు నచ్చింది. ఇంకో క్యారెక్టర్ కి స్క్రీన్ టైమ్, ఆ ట్రీట్మెంట్, ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడము. ఎందుకంటే దాని వల్ల అది హీరోకి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ మళ్ళీ టీమప్ అవుతారు కదా కలిసి, ముగ్ధ, వీడు అభిరుడు ఇదంతా. సో దానివల్ల హీరోకి కూడా వస్తుంది. ఎందుకంటే హీరోకి అవసరం ఉండే. కార్తికేయ 2 దగ్గర వచ్చి నాకు కొంచెం కుడ్ బి బెటర్ అనిపించింది. ఇక్కడ నేను కూడా వస్తా అక్కడికి. నేను కూడా కార్తికేయ 2 లో కొంచెం నేను మన తిమ్మరసు గుర్తుందా, వాడు తప్పితే అందరు సాల్వ్ చేస్తుంటారు చూడు. అట్లానే కార్తికేయ 2 తప్పితే వాడు ఉట్టి ఇట్లా డైరెక్షన్ ఇస్తే కార్తికేయ 2 అటువైపు నడుస్తాడు అంతే. వాడు పెద్దగా సాల్వ్ చేసింది ఏం లేదు. నాకు ఇంకోటి మేకప్ డిపార్ట్మెంట్ లో బ్రో ఈ కార్తికేయ 2ది కొంచెం పక్కన ఉన్న ముగ్ధాన్ని చూసినా ఓకే ఇది తిరుగుతుంది ఇటు అటు, ఈ మన ద్వారకా మథుర తిరుగుతుంది ఇటు అటు, అసలు ఒకటో రెండో సార్లు పడి దొల్లినట్టు కూడా ఉంది దుమ్ములో, కొంచెం తెలుస్తుంది మొహం మీద ఆ రియలిస్టిక్ గానే ఉంది అని. మనోడిని చూస్తే మాత్రం ఒక మ్యాగజైన్ ఫోటోషూట్ ఇట్లా పక్కన అవుట్ ఆఫ్ ఫ్రేమ్ పర్ఫెక్చువల్ గా నడుస్తుంది, ఒక గ్రీన్ స్క్రీన్ పెట్టి ఒక మ్యాగజైన్ ఫోటోషూట్ ఓకే నా సీన్ కి టైం అయింది అని చెప్పి ఇట్లా సీన్ లోకి వచ్చినట్టు తిరగడం అంతే. అంత పర్ఫెక్ట్ గా అంత గ్రూమ్డ్ గా మరీ టూ మచ్ అయిపోలే. నాకు అది కొంచెం అనిపించింది. నాకు అది ఏమైందంటే మేకప్ ఆర్టిస్ట్ లీవ్ లో ఉండను. మేకప్ ఆర్టిస్ట్ లీవ్ లో ఉండడం వల్ల ఫస్ట్ షాట్ కి ఏదైతే మేకప్ వేసారో దాన్నే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు మొహం కడుక్కోలేదు షూటింగ్ మొత్తం. హీరో హీరోయిన్ అదే జస్ట్ ఆ టెంపోలోనే పడుకున్నారు, టెంపోలోనే లేచారు. అసలు ఆ మొహానికి ఎక్కడ చెయ్యి దుప్పటి ఏం తగలకుండా ఉన్నారు వాళ్ళు. సో మేకప్ ఆర్టిస్ట్ తప్పదు యాక్చువల్లీ. టైంలో లీవ్కి వెళ్ళిపోయాడు. కార్తికేయ 2 యాక్టింగ్ అందుకనే నాకు కుడ్ బి బెటర్ అనిపించింది, బట్ డెఫినెట్లీ నాట్ బ్యాడ్. డెఫినెట్లీ నాట్ బ్యాడ్ అట్ ఆల్. నాట్ బ్యాడ్ అట్ ఆల్. ఇన్ఫాక్ట్ కార్తికేయ అన్డిజర్వింగ్ కార్తికేయ టు యాక్టర్ యాజ్ అన్ యాక్టర్ మంచి యాక్టర్. అంటే హిస్ వర్త్ హిస్ సాల్ట్ అంటారు కదా, పైసా వసూల్ కైండ్ ఆఫ్ యాక్టర్ తెలుస్తుంది అది. సో ఇనీషియల్ గా స్లో ఉండే అనిపించింది నాకు. ఇనీషియల్ గా కొంచెం క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అప్పుడు ఏదో పుతుక్కని తీశారు, ఆ పంచ్ రాలేదు అన్నట్టు అనిపించింది నాకు కూడా. అండ్ ఓవర్ ద పీరియడ్ బాగానే డెవలప్ చేశారు. అదే చెప్తున్నాను కదా, బుద్ధిగా తలెత్తకుండా పని చేస్తూ పోయారు ఇట్లా. అవును, డిస్ట్రాక్షన్ లేకుండా ఇట్లా మనం ఎట్లా చేసినా టార్గెట్ మిస్ అవుతే అయింది, నెక్స్ట్ అవుట్పుట్ క్వాలిటీ రిఫైన్మెంట్ ఇది మిస్ అయినా పర్వాలేదు, మనది బుద్ధిగా మనం మ్యాటర్ ఏంటో అది చేసుకుంటూ పోదాం అన్నట్టు చేసినట్టు. ప్రొడ్యూసర్ చాలా టైట్ షిప్ నడిపిస్తున్నట్టున్నాడు. మీకు ఒకటే రోజు వస్తుంది బాబు ద్వారకాలో, మీరు కూర్చొని తీరిగ్గా నాకు ఇంకో 2 days కావాలి 3 days కావాలంటే దెబ్బలు పడతాయి. అండ్ ఈ ప్రొడ్యూసర్ కూడా మామూలు కొట్టలేదు. ఫస్ట్ కాశ్మీర్ ఫైల్స్ కొట్టాడు, తర్వాత దీంతో కొట్టాడు. అసలు హైలైట్ నిజంగా. మంచి గుర్తు చేసినావు. నా థర్డ్ పాయింట్ చెప్తా నేను. చెప్పు. అయిపోయిందా చెప్తా. ఓకే, సో ఇది ఒక నాకు లాస్ట్ పాయింట్ ఏమంటే కార్తికేయ 2ది ఇప్పుడు క్యారెక్టర్ యాక్టింగ్ కాదు, క్యారెక్టర్ ఎంత వింతగా ఉండే. నువ్వు సారాంశంలో చెప్పావు కదా, డాక్టర్ అని క్యారెక్టర్ పెట్టి ఇంట్రొడక్షన్ కూడా డాక్టర్ గా ఇంట్రొడ్యూస్ కాలే. అరే ఆ పాములోడు ఎక్కడ ఉన్నాడు అంటే పాములోడు ఇంట్రొడ్యూస్ అవుతాడు. దాని తర్వాత ఎవరికో వాస్తు చెప్తుంటాడు, దాని తర్వాత ఇంకేదో చేస్తుంటాడు, దయ్యం దింపుతాడు. ట్రైబల్ వాళ్ళ దగ్గర దయ్యం దింపుతాడు. అదే అసలు ఏం క్యారెక్టరైజేషన్ నాకు అర్థం కాలేదు. ఒక డాక్టర్ చెప్తే మీతో అవన్నీ చేస్తున్నాడు అసలు. అంటే ఆ డాక్టర్ ఎందుకు నేర్చుకున్నా అంటే వాడి పల్స్ వాడు చూసుకోవడానికి, పాములు పట్టుకున్నాము దానికోసం మొత్తం 5 ఏళ్ళు MBBS చేశాడు కార్తికేయ 2. అది కూడా మనకి చెప్పలేదు కానీ నువ్వు బాగా కాన్సన్ట్రేట్ చేసి చూస్తే కార్తికేయ 2 మొత్తం మూవీలో అన్ని 2 సార్లు చేస్తాడు. పాముల్ని 2 సార్లు పట్టుకుంటాడు మూవీ మొత్తం. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది, చెప్పు. కరెక్ట్. దయ్యంని 2 సార్లు దింపుతాడు. ఇంకా అమ్మని 2 సార్లు పంపిస్తాడు ఆ కచేరీలకి. అదొక హైలైట్. అదైతే దీనికి మార్కులు ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అమ్మా ఇప్పుడు నువ్వు ప్లాట్ లో పనికి రావట్లేదు, ఇప్పుడు నీ మీద టెన్షన్ పడ్డాం కంటే నువ్వు ఆ పారాయణం నువ్వు అక్కడ వెళ్ళు, మళ్ళీ ఇప్పుడే రావడం కాదు, 3 రోజులు 3-4 రోజుల తర్వాత కనబడకు, నువ్వు వారం రోజుల వరకు రాకన్నాడు. అదే కనబడకుండా నువ్వు అక్కడే ఉండు, టెన్షన్ లేకుండా నాకు ఇవన్నీ ఊకే నువ్వు వచ్చి మధ్య బాబు బాబు అనడం నాకు ఇష్టం లేదు, నువ్వు పోతుందని పో. అంటే లిటరల్ గా ఒక స్క్రిప్ట్ లో వీక్నెస్, ఈ అమ్మ క్యారెక్టర్ ఏం చేయాలి అనేది ఒక క్యారెక్టర్ వచ్చి సాల్వ్ చేసేస్తున్నాడు. అట్లా అమ్మా నువ్వు వెళ్ళిపో. వాళ్ళు రాసేటప్పుడు ఇప్పుడు కార్తికేయ 2ని ద్వారకాకి ఎట్లా తీసుకెళ్ళాలి అంటే మదర్ క్యారెక్టర్ ఉంది, ఓకే మరి అక్కడికి వరకు వెళ్ళిన తర్వాత మదర్ క్యారెక్టర్ ఇంటికి ఎట్లా తిప్పాలి అంటే అక్కడే ఏదో సత్సంగంలో పడేయండి అక్కడే. ఎనీవేస్ ఇంకో ఎగ్జాంపుల్ 2 సార్లు పంపిస్తాడు నీ పాయింట్ కి. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ముగ్ధ వాళ్ళ తాత రికార్డింగ్
2 సార్లు ప్లే చేపిస్తాడు. 2 సార్లు వింటాడు. ఒకసారి మళ్ళీ ప్లే చేయి. అదే. అదే కాదు. ముగ్ధా తాత కూడా అసలు ఏమైనా హైలైట్ డబ్బింగ్ ఆయనది. ఆయన క్యారెక్టర్‌కి వద్దాం మళ్ళీ. కానీ ఈ పాయింట్‌లో నువ్వు ఎగ్జాంపుల్ చెప్పావు కాబట్టి చెప్పేస్తున్నా. ఆ డబ్బింగ్ కూడా ఎంత హైలైట్ అంటే ముగ్ధా వచ్చి రికార్డింగ్ ప్లే చేయగానే మనకి ఆ సీన్ ముందు ఎట్లా కనిపిస్తాడు తాత, ఇట్లా ఫుల్ టెన్షన్‌లో ఊరంతా పరిగెడుతూ టైం అయిపోతుంది. కార్తికేయని దొరకాలి, దొరికించుకోవాలి. వీళ్ళెవరో కార్తికేయ అప్పజెప్పాలి. ఈ కార్తికేయ 2 సారీ. ఐయామ్ సారీ. కార్తికేయ 2 బెగ్ యువర్ పార్డన్. కార్తికేయ 2కి అప్పజెప్పాలి రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఫుల్ టెన్షన్‌లో హైబత్ తిరుగుతుంటాయి ఇట్లా. అండ్ అదే టైంలో ముగ్ధా నీకు మీ తాత వాయిస్ మెసేజ్ పంపించాడు కదా, అది ప్లే చేయాలంటే ముగ్ధా ప్లే చేస్తుంది. చిన్నే, యు మస్ట్ ఫైండ్ కార్తికేయ. హీ ఈస్ ద వన్, హీ ఈస్ ద సేవియర్. చిన్ని, నీతో మాట్లాడి చాలా రోజులు అయింది. మనం పోయినసారి ఇక్కడ కలుసుకున్నాము, గుర్తుందా? లిటరల్ గా ముందంతా ఇట్లా ఇట్లా పరిగెడుతుంటాడు, ఇట్లా తిరుగుతుంటాడు. రికార్డింగ్ రాగానే ఎంత క్యాజువల్ గా ఉంటుంది తెలుసా. అండ్ మళ్ళీ దాని తర్వాత అది ఒకసారి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కార్తికేయ 2 అఫ్ కోర్స్ నువ్వు చెప్పినట్టే 2 సార్లు చెప్పమంటాడు కాబట్టి ముగ్ధా ఒకసారి మీ తాత పంపిన రికార్డింగ్ మళ్ళీ ప్లే చేయి. You must find Kartikeya. He is the savior. He is the Neo. He is the Shaktiman. Chine. Ito magar chalrola indi. అసలు ఆ లైన్ రీడింగ్ ఎవరు చేశారో డబ్బింగ్ అని ఆ తాత క్యారెక్టర్ కి, ఓ మై గాడ్ అసలు ఆ డబ్బింగ్ నేను పడి నవ్వుతుండే తెలుసా అది వినగానే. ఓ మై గాడ్. యా కానీ నువ్వు చాలా ఉన్నాయి ఇట్లా. కార్తికేయ 2 అన్ని ఆటో కూడా 2 సార్లు తీసుకొస్తాడు. ఎక్కడ పడితే అక్కడ ఆటో తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా అట్లా చాలా ఉన్నాయి, ఒకటి కాదు 2 కాదు. ఇప్పుడు ఆ నీళ్ళది కూడా చూడు, ఆ నీళ్ళతో వేడి నీళ్ళతో ఇట్లా పిక్చర్ అది 2 సార్లు చూస్తాడు. కార్తికేయ వావ్ 2 సార్లు అంటాడు. అవును. ఓ మై గాడ్, ఈ టెక్నాలజీ ఎక్కడిది? నేను ఇంకా ట్రైబల్ వాళ్ళలాగా పాములు పట్టుకుంటున్నాను. ఇక్కడ వరకు వెళ్ళిపోయింది ఆ హ్యూమన్ సివిలైజేషన్ అనుకుంటా. సో కార్తికేయ 2 అనే సినిమాలో ఇంత డ్యువాలిటీ, ఇంత ఈస్టర్ ఎగ్ డ్యువాలిటీ మీద దాగుందని మీరు ఎవరైనా ఏమైనా ఎప్పుడైనా అనుకున్నారా? అసలు ఇలాంటి అనాలిసిస్ మీకు ఇంకెక్కడైనా దొరుకుతుందా? దొరకదు. అందుకనే చేయండి థై గ్యాప్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో అసలు ఈ కార్తికేయ 2 అన్ని 2 సార్లు ఎందుకు చేస్తారో, ఎందుకు చెప్పానో నాకు మర్చిపోయినాను. ఇది ఎందుకు స్టార్ట్ చేశాను. కానీ 1 by 1 మనం పాయింట్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు తాత మీదకి వద్దాము. అసలు వాట్ ఎ క్యారెక్టర్ బ్రో. అసలు సినిమా స్టార్టింగ్ అవడమే ఆయనతో స్టార్ట్ అవుతుంది. గ్రీస్ లో ఒక హై సెక్యూరిటీ లైబ్రరీలో ఒక క్లాస్ పురాతపు బుక్ తీసి, ఆ లైబ్రరీలో ఎట్లా అంటే ఈ క్యారెక్టర్ చూడగానే ఈ మనిషి ఆల్మోస్ట్ ఒక హ్యూమన్ డివైనింగ్ రాడ్ లాగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇట్లా నేల మీద వాల్యుయబుల్ ఐటమ్స్ వెతకడానికి ఒక రాడ్ పెట్టుకొని ఇట్లా చెక్ చేస్తుంటారు చూడు, దాని డివైనింగ్ రాడ్ అంటారు. సో మనోడు ఇంత పెద్ద లైబ్రరీలో పోయాడు చూడు. ఆ ఓపెనింగ్ షాట్ నాకు బాగా నచ్చింది. ఆ స్టేర్ కేస్, రెడ్ స్టేర్ కేసు ఇట్లా కలిసిపోతుంది చూడు, అక్కడ నుంచి ఇట్లా వైడ్ యాంగిల్ పెట్టారు. అది బాగుండే షాట్ యాక్చువల్ గా. కానీ ఆ లైబ్రరీలో ఎంటర్ కాగానే ఓ మై గాడ్ అన్నట్టు చూస్తుంటారు ఇట్లా టెన్షన్ లో, ఏంటి ఇన్ని ర్యాకులు ఉన్నాయి, ఎన్ని బుక్కులు ఉన్నాయని. కానీ ఇట్లా టక్కని ఇట్లా ఒక చూసి స్ట్రైట్ దానికి వెళ్ళి ఆ బుక్ తీస్తాడు. ఆ బుక్ అసలు ఎవరికి దొరకనట్టు, అసలు అంత అదే స్ట్రైట్ వెళ్ళి దాన్ని పికప్ చేస్తాడా. మళ్ళీ ద్వారకానో మథురాలో వచ్చేసి తవ్వుతుంటారు చూడు ఆర్కియాలజీ, అక్కడ పోరి ఇట్లా సీన్ ఇట్లా స్టార్ట్ అవుతుంది, ఇట్లా తవ్వుతుంటారు. అప్పుడే ఒక పోరి ఇట్లా మొహం ఎత్తి, సార్ ఐ థింక్ వీ ఫౌండ్ సంథింగ్ సార్ అంటే, అసలు ఆ అమ్మాయి కూడా, అమ్మా నువ్వు తవ్వుతున్నావా లేకపోతే నువ్వు ఇప్పుడే స్నానం చేసుకొని వచ్చినావు, నువ్వు అవుట్ ఆఫ్ ఫ్రేమ్ ఇంత ఫ్రెష్ గా ఉన్నావు ఎందుకు? అసలు పాయింట్ అదే కదా బోగస్. ఇప్పుడు నాలాగే వాళ్ళు టైం వేస్ట్ చేయలేదు ఎక్కడ. అసలు వాళ్ళకి తెలుసు క్లియర్ కట్ గా వాళ్ళు ఏంటంటే మనుషులు ఎట్లున్నారు, మేకప్ ఎట్లున్నది కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారో మా ఆడియన్స్ కి అర్థం కాదు. అది ముఖ్యం.
కథ. సో అదంతా ఎస్టాబ్లిష్ కరెక్ట్ గా చేశారు. అది ఏం తవ్వుతున్నావు మనం బాత్ టబ్ లో తవ్వుతున్నాం ఆయన. సో ఇప్పుడు ఇతని మీదకి వస్తుంది మన తాత, చూడండి అక్కడ ఏదో ఉన్నట్టుంది అంటాడు. టక్కని ఇట్లా వెళ్తారు, ఇంకా అంతే సెంచరీస్ థౌసండ్స్ అదే బసవాలేస్తాడు ఆఫ్ కోర్స్. ఇట్లా హ్యూమన్ డివైనింగ్ రాడ్ క్యారెక్టర్ మనోడు అసలు ఎక్కడ పోయినా ఇమీడియట్ గా ఇట్లా దొరికిపోతుంటాయి. మళ్ళీ ఆ వాయిస్ రీడింగ్ అయితే, ఆ డబ్బింగ్ అయితే బ్రోడ్ అసలు హైలైట్. కానీ ఒకటైతే నాకు ఏమంటారు ఒక బ్రైట్ సైడ్ కనబడుతుంది బోగస్. ఏంటంటే మనం డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు తొందరలో. ఓ యా, ఏది వర్కౌట్ కాకపోయినా ఇలాంటి ముసలోళ్ళకి లేకపోతే విలన్ల రైట్ హ్యాండ్లకి వాళ్ళకి వీళ్ళకి నేను ఇట్లా మనం డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోవచ్చు. వాడు బాగా తెలివైన వాడు. నిన్ను చూసి చాలా రోజులైంది. సార్ చాయ్ తీసుకొచ్చినావా? గౌతమ్ విలన్ రోల్ కొంచెం వీక్ అనిపించింది. మెయిన్ శాంతను, డాక్టర్ శాంతను అని ఎవరైతే ఉన్నారో, అది ఎందుకు అక్కడ ఒక పాండమిక్ లెవెల్ అపోకలిప్స్ టైప్ మూవ్మెంట్ ఎందుకు తీసుకొచ్చారో తెలియదు కానీ, బట్ ఇట్స్ ఓకే. నాకు పెద్ద కంప్లైంట్స్ లేవు దాని గురించి. అండ్ ఈ సీక్రెట్ సొసైటీ వాళ్ళు కూడా ఉంటారు కదా మెంబర్స్, ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు సెకండ్ హాఫ్ లో. వాళ్ళు చూస్తే బ్లాక్ టీ షర్ట్, బాడీ హగింగ్ టీ షర్ట్ మీద ఇట్లా ఆ సీక్రెట్ సొసైటీ లోగో ఇట్లా షోల్డర్ మీద ఉంటది. మన కాఫీ షాప్ లో, నైట్ క్లబ్ లో బౌన్సర్స్ ఉంటారు. చూడు పాయింట్ అదే కదా బోగస్. ఏంటంటే సీక్రెట్ సొసైటీ వాళ్ళు సీక్రెట్ గా ఉండాలి. అది ఇట్లా లోగో వేసుకున్నారు వాళ్ళు. ఎంత కామన్ ఉన్నారంటే ఎవరు గుర్తు కూడా పట్టారు వాళ్ళు సీక్రెట్ సొసైటీ అని ఇట్లా విచ్చలవిడిగా తిరిగిన. నువ్వు ఇంకో పాయింట్ మిస్ అయిపోయినావు తాత గురించి. చెప్పు. కార్తికేయ 2 సార్లు డుప్కి కొడతాడు కదా, వాడు మొత్తుకుంటుంటాడు కదా వాళ్ళ మామ. 3 సార్లు కొట్టాలి రా, 3 సార్లు నో ఐఎమ్ కార్తికేయ సీక్వెల్ లో రా నేను 3 సార్లు కొడతా, 3 సార్లు కొడతా. కార్తికేయ 3 లో నేను 3 సార్లు కొడతా. 2 సార్లు డుప్కి కొట్టిన తర్వాత పీకాక్ నెమలి పింఛం దొరుకుతుంది కదా, ఆ నెమలి పింఛం కూడా 2 సార్లు పట్టుకుంటాడు కార్తికేయ 2. ఆఫ్ కోర్స్ లాస్ట్ లో కూడా దొరుకుతుంది. సో ఆ నెమలి పింఛం దొరికినప్పుడు, పట్టుకున్నప్పుడు ఆ తాత బ్రిడ్జ్ పైకి వెళ్ళి చూస్తాడంట. అవును షార్ప్ షూటర్ సలీం, రైట్? ఎక్కడి నుంచి ఉన్నా కానీ ఆన్ పాయింట్, అసలు స్పాట్ లో ఉంటాడు. అట్లా ఇక్కడ ఉన్నాడు, వాస్తు ప్రకారం కదులుతుంటాడు అసలు లోకమంతా. కార్తికేయ తాత బ్యాట్ లాంటి వాడు అనమాట. ఇట్లా సోనార్ వేవ్స్ ని ఇట్లా డిటెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటాడు. చిన్ని అది కూడా ఒక మంచి పాయింట్ తాత గురించి. ఓవరాల్ ఒక్క నెగటివ్ ఉంది బ్రో నాకు, అన్నిటికంటే పెద్ద నెగటివ్ అంటే పెద్దది కాదు, చిన్న పాయింట్. ఇది మైండ్ లో పెట్టుకోవాలనిపిస్తుంది ఇంకా రానుగా. లేకపోతే షేక్ మళ్ళీ మనకి ఏదో మెసేజ్ పెడతాడు అదే దాని గురించి కాదు. ఇప్పుడు ఈ సినిమా స్టోరీలో ఎలాగైతే దేవుడిని ఇన్వాల్వ్ చేశారు చూడు ప్లాట్ లో, అది కొంచెం దూరం ఉంటే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకి దూరం ఉంటే బెటర్, వాళ్ళు తీసేశారు. డిస్క్లైమర్ లో వర్క్ ఆఫ్ ఫిక్షన్ అని పెట్టారు. ఓకే, ఆ ఫిక్షన్ చూపించడానికి ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. ఇప్పుడు బాహుబలిలో ఎట్లయితే ఈ ఫిక్షనల్ ప్లేస్, ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఎట్లయితే ఉన్నాయో, సో ఇంకా ఆ ఒక వే అవుట్ ఉంది మనకి. ఆ మైథాలజీ, హిస్టరీ అందులో చెప్పాలి అంటే ఇక ఫిక్షనలైజ్డ్ ఏదైనా తయారు చేసుకుని దాని మీద చూపించుకోవచ్చు. మంచి పాయింట్ చెప్పినావు. ఎంటర్టైన్మెంట్ సినిమా. ఎందుకంటే ఈ సినిమా ఎట్లా తీశారు, ఒకలాగా కొన్ని ఎలిమెంట్స్ ఆఫ్ నేషనల్ ట్రెజర్ ఉండే. ఇది ఆల్మోస్ట్ నేషనల్ ట్రెజర్ దేశీ ఎడిషన్ ఉండేది. ఇది నా థర్డ్ పాయింట్ ఇదే ఉండింది, నేషనల్ ట్రెజర్ సనాతన్ ఎడిషన్ వితౌట్ నికోలస్ కేజ్. నికోలస్ కేజ్ అండ్ నాటలీ పోర్ట్మన్. ఇంకో కొన్ని షేడ్స్ ఆఫ్ ఇండియానా జోన్స్ ఉండే. ఆ లైట్ బీమ్స్ ఇట్లా పోతుంటాయి చూడండి, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అది లైట్ బీమ్ ఇక్కడ నుంచి అన్నిట్లో ఇదే లైట్ బీమ్ పెడుతున్నారు. సో ఇలాంటి కొన్ని అడ్వెంచర్ ఎంటర్టైన్మెంట్ మూవీ ట్రోప్స్ వాడుతున్నారు కదా, దాన్ని నువ్వు వాడేటప్పుడు అంత కమర్షియలైజ్డ్ ఎంటర్టైన్మెంట్ కి పోయేటప్పుడు ఈ యాక్చువల్ దేవుళ్ళు వీళ్ళని కొంచెం మీరు డిస్టెన్స్ లో పెడితే బెటర్. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఆర్గ్యూ చేస్తా ఆ పాయింట్. ఎందుకంటే నేను ఒకటి చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈ సినిమాలో ఇట్లా చేశారు, ఓకే బాగా నడిచింది, ఇది ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా ఇట్లా చేస్తూ పోయారు అనుకో, నీకు చివరికి ఎట్లా తయారవుతుందంటే ఇంకో దేవుడు వచ్చేసి నేను ఈ స్వోర్డ్ ని నేను క్రియేట్ చేస్తున్నా, ఈ ఫ్యూచర్ లో నీకు పనికి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ దాచిపెడుతున్నా అని చెప్పేసి ఇట్లా దేవుడు వెళ్ళిపోతాడు. ఆ స్వోర్డ్ మీద మళ్ళీ మొత్తం సినిమా నడుస్తుంది. ఇంకో దాంట్లో ఇంకో దేవుడు వచ్చేసి 5 ఏళ్ల తర్వాత ఒక బాగా తెలివైన వాడు పుట్టబోతున్నాడు ఈ ఊర్లో, ఆ హీరో వాడే తెలివైన వాడు అని చెప్పి దేవుడు పర్సనల్ గా ఒక హీరోకి ఎండార్స్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకో, అది కొంచెం మరి ఆ లెవెల్ కి తీసుకెళ్లొచ్చు. ఇది ఒక స్లిపరీ స్లోప్ లాగా చూస్తే నువ్వు అంటే ఓకే, నేను అదంటున్నా. నాకు అర్థమైంది ఏమంటున్నావు.
కానీ నేనెందుకు దీన్ని యాక్చువల్లీ సపోర్ట్ చేస్తానంటే 2-3 రీజన్లు ఉన్నాయి. అండ్ నా థర్డ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇదే అనిపించింది. నేను దీన్ని డైరెక్ట్ గా అవెంజర్స్ అలాంటి మూవీతో కంపేర్ చేస్తా ఆ కాన్సెప్ట్లతోటి. ఓకే. ఇప్పుడు ఎట్లయితే వాళ్ళు థార్ ఒక దేవుడు ఉన్నాడో, ఓ గ్రీక్ గాడ్ లేకపోతే వైకింగ్ గాడ్ ఉన్నాడు కదా, థార్ కూడా యాక్చువల్లీ దేవుడు, వాడేం సూపర్ హీరో కాదు. కానీ ఎవరైతే తీస్తున్నారో వాళ్ళకి థార్ దేవుడు కాదు, అది పాయింట్ అక్కడ. థార్ విను దేవుడు ఎప్పుడో జమానా కింద వైకింగ్స్ కి దేవుడు ఉండే. విను అదే నేను అంటున్నా. వాళ్ళకి ఎట్లాగో అంతమంది దేవుళ్ళు కూడా లేరు ఎట్లాగో, వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు పిక్ అండ్ చూస్ చేయడానికి. నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు దాన్ని హ్యూమనైజ్ చేశారు ఒక పాయింట్ లో. అనుపమ్ ఖేర్ ఒక స్పీచ్ ఇస్తాడు చూడు, అవును కృష్ణుడు ఒక దేవుడు మనం అనుకుంటున్నాము, బట్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఉండే హూ వాజ్ ఎక్స్ట్రాడినరీ కేపబుల్, ఏదో ఒక స్పీచ్ లాగా ఇస్తాడు. ఒక క్లైమేటిస్ట్, ఒక ఆర్టిస్ట్, ప్లంబిస్ట్ అనుకుంటూ మొత్తం చెప్తాడు చూడు. ఎక్కడైతే దాన్ని హ్యూమనైజ్ చేశారు చూడు, సో అక్కడ ఏం చేశారంటే వాళ్ళు డిఫరెన్షియేట్ చేసేసారు. ఇది కృష్ణుడు యాజ్ ఎ దేవుడిని చూడట్లేదు మనం, వీఆర్ లుకింగ్ అట్ కృష్ణుడు యాజ్ ఎ గ్రేట్ రూలర్ ఈ మూవీకి సంబంధించి. రైట్. సో దట్ ఈస్ నంబర్ 1. ఒక సబ్ పాయింట్ ఏంటంటే దాన్ని అక్కడ వాళ్ళు అడ్రస్ చేశారు. దట్ ఓ దేవుడే అని కాదు, ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ బ్యాక్ 5000 years బ్యాక్ ఒక ఎక్స్ట్రాడినరీ కింగ్ చేసిన పని ఇది అని. సెకండ్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ నా ప్రకారంగా మైథలాజికల్ ఇన్ఫ్లుయెన్స్ లాగా లేకుండే ఇది. అంటే ఇది మహాభారతంలో యుద్ధం వల్ల అయిన రిజల్ట్ ఇది, లేకపోతే ఒక పెద్ద కెటాస్ట్రాఫిక్ ఈవెంట్ వల్ల వచ్చిన రిజల్ట్ ఇది అన్నట్టు చూపిలే ఇక్కడ. వాళ్ళు స్టార్టింగ్ లో చూపించింది కూడా ఓకే, ఒక సునామీ వచ్చి ద్వారకా మునిగిపోయింది, అది పక్కన పెట్టేసి. మ్యాటర్ ఏంటంటే ఆ ఈవెంట్ తర్వాత ఇది పాస్ ఆన్ చేశారు, ఒక కంకణం ఒకటి ఉంటది కదా. రైట్. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎస్టాబ్లిష్ చేయడం వల్ల వాళ్ళు ఆ దేవుడు అన్న కాన్సెప్ట్ ని పక్కన పెట్టేశారు. ఇట్ ఈస్ నో మోర్ ఒక దేవుడు అని కాదు. ఇప్పుడు ఆ అభిరుడులు ఉంటారు చూడు, వాళ్ళు కూడా కృష్ణుడికి ఎందుకు వాళ్ళు క్రేజ్ అవుతారు, వాళ్ళకి అంత ఫ్యాండమ్ ఎందుకు మొదలవుతుంది అని కూడా ఒక లాజికల్, అంటే ఒక లాజికల్ అని కాదు, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉన్నది. చిత్తచోర కాన్సెప్ట్, రైట్. సో అవన్నీ చూస్తే నాకు మూవీ ఎండ్ అయ్యేసరికి ఓకే ఓ పెద్ద దేవుడు ఇది అని కాదు, దే వెంట్ ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్ అన్నట్టు అనిపించింది. వాళ్ళు యాక్చువల్ రిఫరెన్సింగ్ ఇది చాలా తక్కువ సార్లు చేస్తారు. ఇది ఆ లాస్ట్ కార్తికేయ 2 స్పీచ్ ఇస్తాడు కదా 2 సార్లు. ఫస్ట్ ఒక స్పీచ్ ఇచ్చి క్వశ్చన్ వచ్చింది కదా మళ్ళీ స్పీచ్ ఇస్తాడు హలో హలో అని 2 సార్లు చెప్తా, హలో హలో. ఆ స్పీచ్ లో చెప్తాడు కదా ఇది మన కల్చర్, మన యాన్సిస్టర్స్ ఇచ్చిన ఎడ్యుకేషన్ ఇది, అది మొత్తం చెప్తాడు కదా. అది దాన్ని ఐ ఫీల్ వాళ్ళు దాన్ని రిలేటివ్ గా కరెక్ట్ గా హ్యాండిల్ చేశారు. ఇప్పుడు సీక్వెల్ ఎట్లాగో ఉందని చూపించారు మూవీలోనే. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక టీజర్ ఇచ్చారు, ముగ్గురు ఉంటారు, 3వ డుప్కి కొడతారు ఫైనలీ. సో ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్స్ కి నా రెస్పాన్స్ ఏంటంటే, నా పర్స్పెక్టివ్ ఏంటంటే దాని మీద, ఫస్ట్ పాయింట్ నువ్వు చెప్పిన దానికి నాకు అసలు ప్రాబ్లం లేదు. అనుపమ్ ఖేర్ క్యారెక్టర్ వచ్చి కృష్ణుడు గురించి ఇట్లా డిస్క్రైబ్ చేస్తున్నాడు, నో ప్రాబ్లం. ఎందుకంటే యాక్చువల్ ఇన్వాల్వ్మెంట్ లేదు అక్కడ. యూనో అనుపమ్ ఖేర్ చెప్తున్నాడు, ఎవరో క్యారెక్టర్ కృష్ణుడు గురించి చెప్తున్నాడు, అక్కడ ఒక డిఫరెన్స్ వస్తుంది. వర్సెస్ నువ్వు కృష్ణుడినే చూపిస్తున్నావు, ఇట్లా ఒక కంకణం ఉంది, నేను ఇది నీకు ఇస్తున్నాను, నీ బాధ్యత, నువ్వు సేఫ్ గా పెట్టాలి, సో నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారిగారు అని వస్తా చూడు, అది ఆ యాంగిల్ నుంచి చెప్తున్నాను. యాక్చువల్ హిస్టారికల్ ఫిగర్ ని ఇన్వాల్వ్ చేయకుండా ఫిక్షనల్ స్టోరీలో ఇట్లా థర్డ్ పార్టీ క్యారెక్టర్ కృష్ణుడి గురించి చెప్తున్నాడు అంటే దట్ ఇస్ స్టిల్ ఫైన్ నా ఉద్దేశంలో. నువ్వు చెప్పిన సెకండ్ పాయింట్, అదే నువ్వు చెప్పిన దాంట్లో కూడా తప్పేం లేదు. నువ్వు చెప్పిన సెకండ్ పాయింట్ లో నువ్వు చెప్పిన సెకండ్ పాయింట్ ఏంటి ఎగ్జాక్ట్ గా? ఇదే నా సెకండ్ పాయింట్. వాళ్ళు హ్యూమనైజ్ చేశారు మొత్తం హిస్టరీని. ఇది గాడ్స్ కాదు, ఇది ఒక మన యాన్సిస్టర్స్, ఒక నార్మల్. ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది ఏంటంటే ఆ మైథలాజికల్ ఇది, అది నాకు అంత అనిపించలేదు. ఆ కృష్ణుడిని అంత హ్యూమనైజ్ చేశారు అని నాకు అంత అనిపించలేదు. ఒక్కసారి మెన్షన్ చేసినట్టు తెలుసు నాకు, కానీ మిగతా ట్రీట్మెంట్ అంతా దేవుళ్ళనే ట్రీట్ చేశారు అనిపించింది. ఎందుకంటే ఆ కంకణం దాచిపెట్టింది కృష్ణుడు కాదు కదా, ఆ కంకణం దాచిపెట్టింది ఎవరైతే కృష్ణుడికి ఆ బాధ్యత ఇస్తాడు కదా, ఈ మొత్తం ట్రిప్ అంతా ఆయన చేశాడు, ఆ గుహలో ఇది చేయడం. సో అగైన్ హీఈస్ ఎ నార్మల్ పర్సన్, హీఈస్ నాట్ ఎ గాడ్. దట్ ఇస్ ట్రూ. అండ్ ఇంకోటి మైథాలజీ, దేవుడు ఇన్వాల్వ్మెంట్ అంటే మైథాలజీకి లింక్ లేదన్నావు కదా, లైక్ మహాభారతం కి ఇట్లా అని. ఎక్కడ స్లైట్ గా లింక్ ఉండే అంటే ద్వారకా టైమ్ ఇస్ అప్, ద్వారకా టైం అయిపోయింది, ఇప్పటితో మన యాదవులది ద్వారకా సిటీదే మొత్తానికి చాప్టర్ క్లోజ్ అవబోతుంది అనేది ఇట్ మ్యాచెస్ విత్ యాక్చువల్ మైథాలజీ. ఇట్స్ ఎ వెరీ డిస్టింక్ట్ అక్కడ నుంచి తీసుకున్నారు, అండ్ దాని వల్ల ద్వారకా మునిగింది. సో ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏదైతే చూపిస్తారో అదైతే డెఫినెట్ గా
ఇట్ ఈస్ మ్యాచింగ్ అంటున్నా. అది అంటే మరీ it's a separate very గా చేయలేదు. కానీ చాలా చిన్న రిఫరెన్స్ పాయింట్ అది. అంటే దాన్ని ఒక మెయిన్ స్టాండ్ లాగా చూపిలేదు దాన్ని. నేనేం జస్ట్ చెప్తున్నానంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటున్నా. ఈ ఎందుకు సినిమాలో జాగ్రత్తగా ఉండాలి? ఈ సినిమాలో అది అదృష్టం బాగుండి ఒక హిట్ అయిపోయింది, కలెక్షన్స్ బాగా వచ్చాయి. కానీ ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే అనుకోకుండా ఏదైనా తీసేసి అది దాని వల్ల జనాలు అఫెండ్ అయ్యారు అనుకో, అది మళ్ళీ ఇంకో అది పెద్ద రేంజ్ లో పోతుంది. అది మనము అది ప్రొఫెషనల్ against గా రివ్యూవర్స్, పోతుంది. అది రిస్క్ అంటున్నా. మనం స్క్రిప్ట్ అడ్వైజర్స్ కాదు, మనం ప్రొఫెషనల్ రివ్యూవర్స్ అంతే. అంటే ఈ సినిమా గురించి తీసిన అనట్లేదు దాన్ని- నేను. మనం తీసిన దీని గురించి అనట్లేదు నేను చెప్తున్నా ఆ రిస్క్ ఏంటి అంటే కొంచెం కానీ జాగ్రత్త. పాయింట్ ఏంటంటే ఇంకో రకంగా ఆలోచించావు అనుకో బోగస్, ఆ ఆస్పెక్ట్ వల్లనే మూవీ పిచ్చ హిట్ అయింది నార్త్ లో. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ ఇవి నార్త్ లో ఎప్పుడు తీయలేరు, వాళ్ళు తీయట్లేదు కూడా. యా అయినా సో ఇంకోటి ఏంటంటే అగైన్ నాకైతే మోటామోటి అంత పెద్ద ప్రాబ్లం కాదు ఈ మూవీలో అనిపించింది. ఈ మూవీలో అంత పెద్ద ప్రాబ్లం కాలేదు. అంటే అట్లా తీయడంలో పెద్ద ప్రాబ్లం లేదు అనిపిస్తుంది. ఓకే, ప్రొవైడెడ్ దాన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలి. ఇక అదే వీడినే చాలా కష్టం. దేవుళ్ళగా చూపించుంటే కనుక మ్మ్. కార్తికేయ 2నే వీడే దేవుడు అయిపోయాడు అని చూపించుంటే కనుక ఇక అప్పుడు బిస్కెట్ పాపరావు అయి ఉండేది. లక్కీలీ అది చేయలేదు. యా అందుకని ఇట్ వాస్ ఫైన్. అది వచ్చి రిఫరెన్స్ లాగా తీసుకుంటూ ఉన్నాడు కదా, సో దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు మనం కూడా మైథాలజీని రిఫరెన్స్ లాగే తీసుకుంటాం, నమ్మకపో అన్నది అంత సెకండ్ పాయింట్ కదా. సో బ్రో నాకైతే అనే పాయింట్స్ ఉండే కార్తికేయ 2 గురించి. నీకు ఏమైనా Yes, ఉండే నాకు దాంట్లో? కూడా అవే పాయింట్స్ అంతా. సో రివ్యూ అంతటితో సమాప్తం. బ్రూట్, నీకు ఈ సినిమాలో గుణపాఠాలు ఏమైనా ఉండేనా? గుణపాఠాలు నాకు ఒకటి చాలా పెద్ద గుణపాఠం వచ్చింది. అమ్మ ఎక్కువ కనుక మాట్లాడుతుంటే సత్సంగి పంపించారనమాట వెంటనే. నచ్చినా నచ్చకపోయినా అమ్మ నువ్వు పో అమ్మ, అమ్మా నువ్వు వారం రోజులు పోతావా, 2 వారాలు పోతావా, 10 నెలలు పోతావా వెళ్ళు. అదే సో అది ఒక పెద్ద గుణపాఠం. నీకేమైనా గుణపాఠాలు ఉన్నాయా? వండర్ఫుల్ బ్రో. నో, నాకేం లేవు. సో ఆ ఒక గుణపాఠంతో ఇప్పుడు మనం రేటింగ్ లోకి దిగిపోదాం. దేంట్లో ఇద్దాం బ్రూట్ రేటింగ్ ఈ సినిమాకి? బోగస్ కార్తికేయ 2 రేటింగ్ మనము పాములు దేంట్లో ఇవ్వాలంటే పాముల్లో ఇద్దాం అంటున్నా. పాముల్లో ఇవ్వచ్చు, యా కరెక్టే, కానీ కొంచెం డేంజరస్ అయిపోతుంది. సో మనము నెమలి పించాలి. ఎన్ని నెమలి పించాలి ఇస్తావు బోగస్? ఓకే, నా బ్రూట్ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ జానర్ లో ఉన్న- టేమర్ అది ఎట్లా మనం టేమ్ వచ్చింది అది చేస్తుంది మూవీ. రెండు నేను కూడా లైగర్. సో ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ జానర్ కి ఈ సినిమా రేటింగ్ నాకు 10లో 7.5 నెమలిపించాలి బ్రో. ఓ మై గాడ్ బోగస్, Which నేను is a good 8 rating. నెమలి పించాలి ఇస్తున్నా. ఓకే ఓకే ఎందుకంటే నీలాగా నేను ఈ అర్ధ పాయింట్ హ్యాండ్ రైటింగ్ లకు దానికి దీనికి తీయ. అంత సీన్ లేదు. నువ్వు నీకంటే బేసిక్ గా ఏమి ఎఫర్ట్ పెట్టకుండా నన్ను అడుగుతావు ఫస్ట్ రేటింగ్ ఎంతో. నేను ఏది చెప్పినా దాని మీద ఒక అర్రాను హలో, నువ్వు పోయి పాత చూడు, మొత్తం ఒక 1 యాడ్ చేస్తావు. నువ్వు పోయి మన పాత ఎపిసోడ్లు విను. నువ్వు వినవు ఎప్పుడు మన ఎపిసోడ్లు. నువ్వు పెద్ద జానీ డెప్పోన్వి, నా మూవీలు నేను చూసుకున్న రేంజ్ లో బిహేవ్ చేస్తావు. అంతే మళ్ళీ ఎప్పుడు నేను Professional. ఇస్తాను మెజారిటీ ఫస్ట్ టైం రేటింగ్. అబ్బా బాబా, అది కరెక్టా కాదా తెలుసుకోవడానికి మీరు అందరు అన్ని ఎపిసోడ్స్ వినాలి. అన్ని ఎపిసోడ్లు విని అందరు మాకు రాసి రెండు సార్లు విని రెండు సార్లు, ఎందుకంటే ఇది 2 కార్తికేయ times విని 2 చెప్పండి. రివ్యూలో వింటున్నారు కాబట్టి. 2 సార్లు. అండ్ మీరు మాకు రేటింగ్ కూడా 2 సార్లు ఇవ్వండి. Yeah. షేర్ ని And- కూడా 2 సార్లు షేర్ చేయండి. 2 సార్లు చేయండి. అదే ఇద్దరు ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మినిమం. అది మినిమం. సో 8 నెమలి పించాలు. ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ రేటింగ్ ఫర్ అన్ ఎంటర్టైనర్ కమర్షియల్ మూవీ. కమర్షియల్ మూవీకి సో సాలిడ్. యా, ఇట్స్ ఎ సాలిడ్ రేటింగ్. అండ్ Hmm. జెన్యున్ గా కూడా అసలు ఎక్కడ డ్రాగ్ చేయలేదు, డల్ లేకుండా మూవీ. అండ్ ఎవరైతే క్యారెక్టర్లు వచ్చారో, ఎవరైతే ఆర్టిస్టులు అందరూ ఉన్నారో అందరూ బోగస్ అన్నట్టు చాలా ఎర్నెస్ట్ గా యాక్ట్ చేశారు ఈ మూవీలో. సో దానికి చాలా ఎక్కువ మార్క్స్ ఇస్తాము. అండ్ అన్నిటికంటే బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే నో లవ్ స్టోరీ. నో లవ్ స్టోరీ. యా, దేర్ నో ప్లేస్ ఫర్ లవ్ బ్రా. లేకపోతే కార్తికేయ 2కి ఇద్దరు హీరోయిన్ లేకుండా కాబట్టి లవ్ స్టోరీ లేకుండా. కానీ ఓవరాల్ గా అయితే ఆనెస్ట్ ట్రీట్మెంట్ ఉండే, బుద్ధిగా పనిచేసినట్టు ఉండే, కష్టపడి పనిచేసినట్టు ఉండే. ఇంకా పర్ఫెక్ట్ గా పెంచర్లు ప్రాజెక్ట్ ఎట్లయితే చేస్తారు అదే పర్ఫెక్ట్ గా లేకపోయినా ఈ సినిమా చూసి ఒక్కటి గమనిద్దాం అనుకున్నా, ఎంత ఈ హిట్ అవ్వడం వెనక ఎంత గుడ్డిలో మెల్ల ఫ్లూక్ ఉంది, ఎంత జెన్యున్ ఇది ఉంది అని చూస్తే ఓకే, అట్లీస్ట్ ఒక 65% 70% జెన్యునిటీ ఉంది. 70% జెన్యునే ఉండే. డెఫినెట్ గా ఉంది. మిగతాది డెఫినెట్ గా నేను లక్కనే అంట. అదృష్టం ఎట్లా పండిందంటే ఈ సినిమాకి బ్రూట్ కాదు, Timing. 30% timing. లక్ అనేది ఇట్స్ అంత ఎక్కువ లేదు. బ్యూటిఫుల్ టైమింగ్ గానే అవును. వర్కౌట్ అయింది బాగా. అండ్ మనకు కావాల్సింది కూడా అదే. సో ఇంతటితో మన కార్తికేయ 2 రివ్యూ ఎపిసోడ్ సమాప్తం. మీకేమనిపించింది కార్తికేయ 2 చూసి? మీరు మాకు రాసి చెప్పండి. మా సోషల్స్ మీకు తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్ లో మేము @_thigap, ట్విట్టర్ లో @thigap, వేరోలో @thigap, అండ్ మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. సో ఇంతటితో మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే బ్రూట్, థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి సబ్స్క్రైబ్.
చేయండి షేర్. ఇంతటితో మనం ఎప్పుడూ చెప్పుకునేటట్టే బోగస్. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. చేయండి సబ్స్క్రైబ్. అండ్ చేయండి షేర్. కార్తికేయ 2 2 2 టూ 2 టూ టూ. చెన్నే